ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి. ఓకేనండి, సో మన షెడ్యూల్ అందరికీ తెలుసు కాబట్టి స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. मजान जे चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान को. चुबिश्नवी सुकान अहले दिल मगू के कतास, सुकान सनाज नई दिल बरा खता इंजास्त. बंदे पीर मुगोनम के जिजाहलम बरहिंद, पीरुमा हर चकुनाद आइन अनायत बाशद. ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज इशराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीजी शिराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వల గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపు. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థతలోనే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా. ఈరోజు అన్నమయ్య సంకీర్తన స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనకి ఒక 11వ సంకీర్తన. ఈ సంకీర్తన శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. హరి నీను నిరగని అలమట్టలు ఇంతేశాయ. హరి నీను నిరగని అలమటలు ఇంతేశాయ. శరణంటినిదే నీకే సర్వేశా కావవే. హరి నీను నిరగని అలమటలు ఇంతేశాయ. శరణంటినిదే నీకే సర్వేశా కావవే. కావవే. చొచ్చితి స్వర్గము తొన్ని సుకృతము నిల్లా చేసి
ఇచ్చగొలిచితి సురులు నిందరిని చొచ్చిరి స్వర్గము తల్లి సుకృతము నిల్లా చేసి ఇచ్చగొలిచితి సురలు నిందరిని గచ్చుల పుణ్యమోదీర కమ్మటి జన్మములకి గచ్చుల పుణ్యమోదీర కమ్మటి జన్మములకి వచ్చితి పురుషార్థము వడనందుగానను హరిని నేరగని అలమటలు ఇంతేశాయ శరణంటినిది నీకే సర్వేశ కావవే కావవే. వెతికితి భూములెల్ల విశ్వకర్తవుడు ఎంట చదివితి పుస్తకాలు సారె సారెకు వెతికితి భూములెల్ల విశ్వకర్తవుడు ఎంట చదివితి పుస్తకాలు సారె సారెకు తుదలను మానముల 9 ఏకలు తెల్లగా తుదలను మానముల 9 ఏకలు తెల్లగా ముదిసి తినంతే గాని ముందరేమి గానను హరిని నేరగని అలమటలు ఇంతేశాయ శరణంటినిది నీకే సర్వేశ కావవే కావవే. చింతలెల్ల నుడిగితే శ్రీ వెంకటేశ్వర నిన్ను వింతలేక శరణని విలసితిని చింతలెల్ల నుడిగితే శ్రీ వెంకటేశ్వర నిన్ను వింతలేక శరణని విలసితిని చింతన నిన్నాళ్ళదాకా చిక్కి కర్మముల వట్టి చింతన నిన్నాళ్ళదాకా చిక్కి కర్మముల వట్టి గంతులు వేసితి గాని కడగాననైతిని హరిని నేరగని అలమటలు ఇంతేశాయ శరణంటినిది నీకే సర్వేశ కావవే హరిని నేరగని అలమటలు ఇంతేశాయ శరణంటినిది నీకే సర్వేశ కావవే కావవే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఇక్కడ అన్నమయ్య నాకు ఒక ఈ పాట ద్వారా ఏమందిస్తున్నారంటే ఫస్ట్ పల్లవి చూస్తే హరి నేను ఎరగని అలమటలు ఇంతే షాయ అంటే అలమటలు అంటే ఇక్కడ అర్థం చింత అని అన్నమయ్య ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే ఏవో చదివి విని ఊహించి ఇంతకాలం చింతించాను చివరికి ఏ దారి లేక ఓ శ్రీహరి శరణు అన్నాను అప్పుడు నా చింతలన్నీ దూరమైనాయి ఇన్నాళ్ళు నా కర్మకు చిక్కి గంతులు వేశాను కానీ ఇంత సులువైన దారిని గుర్తించలేకపోయాను అంటున్నారు అన్నమయ్య. తర్వాత ఏమంటున్నారు ఒక మానవులు ఈ చింతని ఎలా తీసుకుంటారంటే అంటే ఇది చింత అంటే చితికి దారి తీస్తుంది. గతంలో ఒక సంకీర్తన ద్వారా బాబా మనకి
తెలిపారు కదా. చింత అనేది చితికి దారి తీస్తుంది అంటే ఆ చెంత అంటే భగవంతుని చెంతకి చేరేటువంటి చింతను గనక నువ్వు అలవడుచుకుంటే భగవంతుని చెంతకి చేరుతావు అని ఒక క్లారిటీ బాబా మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఒక ఉన్నతమైనటువంటి చరణం చూస్తే సెకండ్ వచ్చేసి చొచ్చితి స్వర్గము తొల్లి సుకృతము నెల్లా చేసి ఇచ్చగొలిచితి సురలు లిందరికి అంటే మనకి గతంలో బాబా ఏం చెప్తున్నారంటే అంటే నా ఒక్క ఇచ్చానుసారం అంటే భగవంతుని ఇచ్చ మేరకి సహజంగా ఇప్పుడు మనకి SMS కావచ్చు, వెజిటబుల్ ఫామ్ కావచ్చు, సహజంగా మనకి బాబా చైతన్యం వికసిస్తోంది, కర్మలు పెరుగుతోంది, సంస్కారాలు అనుభవించడం జరుగుతుంది కదా, అది సహజంగా జరుగుతోంది. కానీ రీఇన్కార్నేషన్కి వచ్చేసరికి మానవుడు తన ఇచ్చగొలిచి తన ఒక ఇచ్చ మేరకు తన కోరికలకు బానిసైపోయి అంటే లైఫ్ ఆఫ్ సెన్సెస్ మోర్ సోల్ గా ఉండిపోయి తన ఒక్క ఇచ్చ మేరకు ఒక రీఇన్కార్నేషన్లకి జనన మరణ చక్రం ద్వారా రావడం పోవడం జరుగుతుంది. అంటే ఏ ఒక్క పుణ్య ఫలితం చేతను ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు అంటే దాన్ని ప్రాప్తింప చేసుకోలేకపోతున్నాడు ఒక మానవుడు. సెకండ్ చరణంలో చూసుకుంటే ఏ ఒక్క పురుషార్థము వడి నొందగానను అంటే ప్రాప్తింప చేసుకోలేకపోతున్నాను అని ఇక్కడ ఒక జీవాత్మ తనకు తానుగా అనుకోవడం జరిగింది. అంటే మోక్షం అనేది సాధించలేకపోతున్నాను అంటే అలా ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఆ లైఫ్ కి. తర్వాత వెతికితి భూములెల్లా విశ్వకర్త ఒడి ఎంట చదివితి పుస్తకాలు సారెకు తుదలను మానమున 9 ఈకలు తెల్లగా ముదిసితి నింతే కాని ముందరేమి కానను అంటే మూడో చరణంలో బాబా ఏం చెప్తా అన్న ఒక జీవుడు ఎలా అనుకుంటున్నాడంటే విశ్వకర్త ఎవరా అని భూములంతా గాలించి ఎన్నో శాస్త్రాలు వేదాలు చదివినా చివరికి జుట్టు తెల్లబడిపోతాంది. ముందర ఏముంది ముందర అంతర్ముఖ ప్రయాణం ఉంది, సాక్షాత్కారం ప్రక్రియ ఉంది. అది ఒక రీచ్ కావడం లేదు. ఎందుకంటే ఈ ఒక ఏమంటారు ఒక అంటే బయట వెతుకుతా ఉన్నాడు, మరింత లోతుగా తన ఒక ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాడు అని. తర్వాత చింతలెల్ల నుడిగితి శ్రీ వెంకటేశ్వర నిన్ను వింతలేక శరణని వెలసితిని చింతన నిన్నాళ్ళదాకా చిక్కి కర్మముల వట్టి అంటే ఒక కర్మకి బానిసైపోయాడు అన్నమాట. అంటే బాబా చెప్తారు కదా వ్యత్యాసానికి అజ్ఞానానికి సంస్కారాలనే కారణం అని. అంటే సంస్కారాలు కలిగి ఉన్న సంస్కారాలు కావచ్చు, కలిగి ఉన్న బంధనాలు కావచ్చు, వాటి చేత చిక్కి మోక్ష మార్గం అనేది తనను తాను మర్చిపోయాడు. అలాంటప్పుడు సర్వేశ్వర పరమేశ్వర ఓ నా శ్రీహరి నువ్వే నాకు దిక్కు అని సర్వార్పణ చేసి ఒక జీవుడు ఒక భగవంతునికి అర్పితం చేసి నీ ఒక్క ఇచ్చ మేరకు నన్ను నడిపించు తండ్రి, నీ ఒక్క ప్రేమ మార్గంలో నడిపించు తండ్రి అని ఒక జీవుడు అంటే ఇంతవరకు తన ఒక ఇచ్చానుసారము రీఇన్కార్నేషన్లకి పునర్జన్మకు రావడం జరిగింది. రావడంతో ఏమైంది ఒక 5 పాయింట్స్ ఈబిడి ప్లస్ ఈవివి ప్లస్ ఈహెచ్ఎం అలాగే ఈక్వల్ టు ఈఓఎఫ్ ఈఓఎస్ అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైస్ అండ్ విజ్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీ అండ్ మిజరీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడోస్. అంటే దీంట్లో లైఫ్ ఆఫ్ సెన్సెస్ దాంట్లోనే రిపీట్ అవుతానే ఉంది. ఈ యొక్క జ్ఞానం అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది మొదలు పెట్టుకున్నటువంటి ముందు ఈ యొక్క ఆత్మ పరిశీలన అంటారు కదా, అంటే ఆత్మ పరిశీలన విచారణ చేసుకున్నప్పుడు
ఓ పరమేశ్వర, ఓ భగవంత, అంతా నీకే శరణం, అంత సర్వార్పణం చేస్తాను భగవంత, నువ్వే నన్ను నడిపించు తండ్రి అని ఒక జీవుడు భగవంతునికి అర్పించి పాడుతున్నట్లు నాకు అనిపించింది ఈ ఒక సంకీర్తన. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. హరి నిన్ను నెరగని అలమటలింతేశాయ, శరణంటి నిదే నీకే సర్వేశ కావవే. సో ఇంతవరకు మనకి అరుణ ప్రజెంట్ చేసినటువంటి అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఇక్కడ అన్నమయ్య శరణాగతి అంటే సరెండర్, అంటే మనకు అవతాడు చెప్పిన విధంగా 7 రియాలిటీస్ లో ఫస్ట్ రియాలిటీ మనకి రియల్ సరెండర్, అంతే కదండి? రియల్ ఎగ్జిస్టెన్స్ జై మెహర్ బాబా. ఓకే, జై మెహర్ బాబా ఆంజనేయులు. ఓకే ఓకే, సో ఫస్ట్ సెకండ్ ఎక్కడ వస్తుంది? సెకండ్ వస్తుందా సరెండర్? సరెండర్ లాస్ట్ అని ఒకసారి చెప్తారా ఆంజనేయులు? రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ సాక్రిఫైస్, నెక్స్ట్ రియల్ కంట్రోల్, రియల్ రెనౌన్సియేషన్, రియల్ రెనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్, నెక్స్ట్ రియల్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్, రియల్ కంట్రోల్, అండ్ ఫైనలీ ద ఓన్లీ రియల్ సరెండర్. అంటే సప్త వాస్తవాలు చిట్ట చివరిదైనటువంటి 7వ మనకి ఓన్లీ రియల్ సరెండర్. అంటే శరణాగతి అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ యొక్క సాధకుడు, ఆ భగవద్గీతేయుడు ఎలా ఉంటాడు అనేది మనకి ఒక సారాంశం అంతా కూడా మనకి ఈ సంకీర్తన ద్వారా అన్నమయ్య అందించడం జరిగింది. అంటే ఎందుకంటే పల్లవి తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే పల్లవిలోనే, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి, అంటే జన్మ తీసుకున్న ప్రతిసారి, లోకంలోకి వచ్చిన ప్రతిసారి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను తప్ప తెలుసుకోవాల్సింది మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నిన్ను తెలుసుకోనంత వరకు నేనెవరో నాకు తెలియదు. సో నా గురించి నేను తెలియనంత వరకు లోకం అసలు అర్థం కాదు. అంటే ఇవన్నీ, ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒకదానితో ఒక ముడిపడి ఉంటుంది. అంటే మొదట హరిని తెలుసుకోవడము, హరి ద్వారా నేనెవరో తెలుసుకోవడము. ఎప్పుడైతే 2 జరగటం లేదో లోకాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సంస్కారాలు ఒక బలవంతం అవుతుంది, ఒక బలంగా తయారైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అన్నమయ్య ఇక్కడ స్పష్టంగా, ఎందుకంటే నిన్ను ఎరగనటువంటి జన్మ ఏదైతే ఉందో, ఏదైతే ఒక నువ్వు తప్ప మిగతావి తెలుసుకోవాలి అనేటువంటి లంపటం ఏదైతే ఉందో దాని వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఒకవేళ ప్రయోజనం కలిగినా కూడా అది ఎటువంటి ప్రయోజనం అన్నప్పుడు ఒక బెనిఫిట్ తోనే ఆపాడు మనకి హఫీజ్ తాత కూడా. బెనిఫిట్ లేదా అంటే, లోకోపాసనం వల్ల బెనిఫిట్ లేదా అంటే అదెలా చెప్తామండి? బెనిఫిట్ ఉందండి, బట్ అది లోయెస్ట్ బెనిఫిట్. ఇప్పుడు మనకి హఫీజ్ తాత చెప్పినటువంటి 3rd కప్లెట్ తీసుకున్నప్పుడు, లోకోపాసనంతో లోకోపాసనం ఎప్పుడు కూడా మెహరోపాసనంలో ఒక భాగం అవ్వాలి. ఎందుకంటే మెహరోపాసనం నుండి వచ్చింది లోకోపాసనం. ఎందుకంటే సృష్టికర్త రానంత వరకు, సృష్టికర్త అనేటువంటి ఆయన యొక్క అస్తిత్వం రానంత వరకు సృష్టి యొక్క అస్తిత్వం కూడా లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈ లోకోపాసనం వల్ల, లోకాన్ని తెలుసుకోవడం వల్ల నీకు కలిగేటువంటి బెనిఫిట్ ఎటువంటి బెనిఫిట్ అంటే లోయెస్ట్ బెనిఫిట్, ఇట్స్ నాట్ హైయెస్ట్ బెనిఫిట్. ఇప్పుడు మనకి 3rd కప్లెట్ లో హఫీజ్ చెప్పినట్లు, ఎందుకంటే వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్ అన్నాడు. అంటే నా గురు ఏం చేసినా కూడా నాకు మాత్రమే కాదు, నాతో అనుసంధానించబడినటువంటి ఆత్మలందరికీ కూడా ఆ యొక్క అత్యంత ప్రయోజనం అనేది నెరవేరుతుంది అన్నాడు.
కాబట్టి ఇక్కడ నిన్ను ఎరగనటువంటి జన్మ ఏదైతే ఉందో, కాబట్టి అది పెద్ద ప్రయోజనంగా లేదయ్యా. కాబట్టి నేనేం చేశాను, నీకే శరణం అంటున్నా, నీకే శరణాగతి అవుతున్నాను. కాబట్టి కాబట్టి సర్వేస కావవే. కావవే అంటే ఏంటి? నన్ను పరిపాలించు, నన్ను చూసుకో. కాబట్టి నేను నీకు శరణాగతి అయిన తర్వాత నేనంటూ మిగలలేదు. కాబట్టి నాకు నువ్వే దిక్కు. కాబట్టి నాకు ఎలా మార్గనిర్దేశకత్వం చేస్తావు, ఏ విధంగా నడిపిస్తావు అనేది నీ చాయిస్. కాబట్టి అందుకే నేను నీకే శరణాగతి అవుతున్నాను. ఎందుకంటే సర్వేశ అంటే ఏంటి అంటే సర్వేశ్వరుడు, అంటే సర్వాత్మకుడు. ఇలా రకరకాల పదాలు వస్తుంది ఒక రకంగా చూసుకున్నప్పుడు. అంటే అంతటా పరిభ్రమించినటువంటి, అంతటా వ్యాపించినటువంటి ఒక అనంత చైతన్య యొక్క స్వరూపమే ఆ భగవంతుడు. కాబట్టి ఆ విధంగా అన్నమయ్య ప్రార్థించడం అనేది జరిగింది. కాబట్టి రకరకాలుగా నేను ఈ జన్మ తీసుకున్న తర్వాత, అంటే నిన్ను తెలుసుకోకుండా నేను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడు అన్నమయ్య మనకి ఈ 3 చరణాలు. అంటే ఒక్కొక్క పని చేశాను తప్ప ఆ పని వల్ల ఫలానా ప్రయోజనం కలిగింది, ఇటువంటి ప్రయోజనం కలిగింది, కానీ నా జన్మ ఉద్ధరణకు, నా జన్మ అనేది అర్థం పరమార్థం నెరవేరేంత ప్రయోజనం అనేది నాకు దొరకలేదు. కాబట్టి నేను తెలుసుకోవాల్సింది ఎవరిని, నేను ఎరుక తెచ్చుకోవాల్సింది దేనికి సంబంధించింది అన్నప్పుడు నీకు సంబంధించింది. నేను తెలుసుకోవాల్సింది నీ గురించి. కాబట్టి నేను నెరగినటువంటి జన్మ మాత్రము ఎటువంటి ఒక అధమమైన ప్రయోజనం తప్ప ఉన్నతమైన ప్రయోజనం కాదు అనేది ఒక సారవంతంగా మనకి అన్నమయ్య ఈ సంకీర్తన ద్వారా అందించడం జరిగింది. సో ఇదే సంకీర్తనని మనకి చక్కగా మనకి అరుణ షేర్ చేశారు. కాబట్టి జై మేర్ బాబా. ఓకేనండి. సో మనం అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ మనకి దాదాపు 83 రోజుల నుంచి కొనసాగించడం జరుగుతోంది. సో మనకి మొదట భగవంతుడు అంటే ఎవరు అనే దానికన్నా ముందు మానవుడు అంటే ఎవరు, ఆ తర్వాత భగవంతుడు అంటే ఎవరు, ఆ తర్వాత సద్గురు అవతారుడు అంటే ఎవరు అనేది మనకి స్టార్టింగ్ నుంచి అవుతాడు చెప్పడం జరిగింది. కాబట్టి అలా 1 by 1 అదే విధంగా ఒక టైటిల్ తర్వాత కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఈ యొక్క, ఎందుకంటే ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించకపోయినా ఏదో సందర్భంలో ఆ ప్రశ్నించేటువంటి సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అవతాడు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, నాకు ఎటువంటి మనస్సు కావాలి అంటే ప్రశ్నించని మనస్సు కావాలి అన్నాడు అవతాడు. గురువు కోరుకునేటువంటి మనసు ఎటువంటిది అన్నప్పుడు ప్రశ్నించనటువంటి మనసు కావాలి అన్నప్పుడు, అంటే సంస్కారాలు ఎప్పుడు జీవుడికి సహకరించేలా ఉండగలిగితేనే, అంటే ప్రశ్నించకపోవడం అనేది ఎక్కడ సాధ్యపడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమలో ఉండదు. అది స్పష్టంగా అవతాడు చెప్పాడు. ఎందుకంటే ప్రశ్నించడం అనేది ప్రేమలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక జీవితంలో సాధారణంగా ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, లేకపోతే అనుకోని విషయాలు జరిగినప్పుడు, లేకపోతే అనుకోని విధంగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తాను అనుకోనిది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రశ్నించడం అనేటువంటిది చాలా సహజంగా వచ్చేస్తుంది, సంస్కారాలకి సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్నించడంతో పాటు ఏం జరుగుతుంది అన్నప్పుడు కంపారిజన్. అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ప్రశ్నించడంతో పాటు ఆ ప్రశ్న ఎప్పుడు బలపడుతుంది అంటే ఒక పోల్చుకోవడం ఉంటుందండి సాధారణంగా. అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుని గురువుని ప్రశ్నించినప్పుడు నిజానికి ఆ ప్రశ్న ఎప్పుడు బలపడుతుంది అన్నప్పుడు నువ్వు పోల్చుకుంటావు. ఎందుకంటే మొదటిది నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా లైఫ్ లో ఎందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్నతో పాటు వాళ్ళు ఏం చేశారనేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేటువంటి పోల్చుకుంటాడు. ఇది ఆ ప్రశ్న అనేది ఇంకా ఒక బలపడుతుందండి. అబ్జర్వ్ చేస్తే అంటే పోల్చుకోవడం, అంటే తనను తాను వేరే వాళ్ళతో పోల్చుకుంటాడు. అదేంటి వాళ్ళు బాగున్నారు కదా, నేను బాగాలేనే, నా లైఫ్ లో ఎందుకు ఇలా ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళంతా కూడా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నారు కదా అనేది ఈ పోల్చుకోవడం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ యొక్క ప్రశ్న అనేది బలపడుతుంది.
కాబట్టి ప్రశ్నించడం అనేది ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు సరిగ్గా అది కేవలం విధేయతలోనే సాధ్యపడుతుంది, ఒబీడియన్స్ లోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ప్రేమ కన్నా గొప్పది విధేయత అని చెప్పాడు అవుతాడు. సో కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అందుకే మనకి స్టార్టింగ్ లోని వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది. ఎందుకు వై మెహర్ బాబా, వై అవతార్ మెహర్ బాబా, వై స్పిరిచువాలిటీ, వై గాడ్ స్పీక్స్, వై స్పిరిచువల్ పాత్, దీనంతా ఎందుకు అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అది ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రశ్నించినప్పుడు అవును కదా, ఆ ప్రశ్నకి లోబడకుండా అది ప్రశ్నించడానికన్నా ముందే ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి సమాధానాన్ని గనుక నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే ఆ సంస్కారాలని ఎదుర్కోవచ్చు. అందుకే మనకి మెహరోపాసనంలో స్టార్టింగ్ లో ఇచ్చేసాడు అవుతాడు, ఒక 10 పాయింట్స్ ఇచ్చాడు. మనకి ముందు కూడా యాడ్ అవుతుంది కొన్ని పాయింట్స్, కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి 10 పాయింట్స్ చెప్పడం జరిగింది. అంటే ఈ జర్నీ చేయడం వల్ల అవతార పురుషుడి యొక్క మాటలను ఆలకించడం ద్వారా ఏం జరుగుతుంది, బెనిఫిట్ అనేది కాస్త పక్కన పెడతాం, ఏం జరుగుతుంది అంటే ఏం తెలుసుకోవచ్చు, ఏం కనపడుతుంది అంటే లైఫ్ లో జరిగేటువంటి మార్పులు ఏంటి, మనం ఆలోచించేటువంటి ఆలోచనలో కావచ్చు, మాట్లాడేటువంటి మాటలలో కావచ్చు, నువ్వు చేసేటువంటి పనులలో కావచ్చు, ఎటువంటి మార్పులు వస్తుంది. ఎందుకంటే అది నీకు ఇష్టమైన మార్పులు కాదు, నువ్వు నమ్ముకున్న నీ గురువుకు నచ్చే మార్పులు, లోకం మెచ్చే మార్పులు కాదు, కానీ అవతారుడు నచ్చే మార్పులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ఆ 10 పాయింట్స్ ని కాస్త డైజెస్ట్ చేసుకోగలిగితే చాలు. కాబట్టి ఈ విధంగా కొనసాగిస్తూ అవతారుడు స్టార్టింగ్ లో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు 1 by 1, ఎందుకంటే మనకి అన్ని గుప్పెట్లు వచ్చేలాగా అందిస్తూ వచ్చాడు అవుతాడు. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటున్నప్పుడు 454 కావచ్చు. అంటే ఎంత మంది అంటే ఈ లోకంలో అటు మంచివాడు ఉన్నాడు, లేకపోతే చెడ్డవాడు ఉన్నాడు, లేకపోతే పుణ్యాత్ముడు, పాపాత్ముడు, ఇలా మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అవసరం లేదు, వాటి జోలికే వెళ్ళకండి, అలా మీరు జడ్జ్ చేయకండి. నేను చెప్తున్నాను కదా, ఉండేది 4 ఆత్మలే. అతను మంచివాడు, లేకపోతే ఆ టైటిల్స్ అవసరం లేదు. ఎందుకంటే అవతారుడు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా స్పష్టంగా మాట్లాడాలి, ఎలా అవగాహనతో మాట్లాడాలి అనేది ఆయన మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకుంటే ఆటోమేటిక్ వస్తుందండి, తెలిసిపోతుంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్కడైనా కూడా నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఎలా చూడగలగాలి, ఓకే అతడికి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు ఒకవేళ ఎలా చూడాలి అతన్ని, అతను ఒక మోస్ట్ సోల్ అయి ఉన్నప్పుడు అతడు చేసినటువంటి పనులు ఎందుకు అంత డిఫరెన్స్ చూపిస్తున్నాడు అంటే అతడి యొక్క ఎరుకలో ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి అలా చూపిస్తున్నాడు. పాప అతని కూడా ప్రాబ్లం కాదు. అన్నమయ్య అన్నట్లు ప్రాణుల నేరము కాదిది అంటాడు. అంటే మోస్ట్ సోల్ ని అంటే వాళ్ళ తరపున భగవంతుని ప్రార్థన చేస్తాడు అన్నమయ్య. ఓ భగవంతుడా, ఇది వీళ్ళ ప్రాణులు చేసేటువంటి నేరం కాదు, ఇది బహు విధములైనటువంటి అనాది కాలం నుండి వచ్చినటువంటి సంస్కారాల ఫలితంగా ఆ సంస్కారాలకి లోబడినటువంటి వాడు ఈ ప్రాణి, కాబట్టి ఆ విధంగా వాడు అలా నేరాలు చేస్తున్నాడు తప్ప నిజానికి వాడిది తప్పేం కాదయ్యా అంటాడు. అంటే ఇలా జరుగుతూ ఉంది. అంటే ఉండేటువంటి వాళ్ళు అంటే ఎక్కడ కూడా తర్వాత మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ ప్రపంచంలో లోకోపాసనం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా టైటిల్ పెట్టకుండా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేటువంటి జడ్జ్ చేయకుండా నీకు కనిపించాలి. ఉండేది 4. వెరీ ఫ్యూ సోల్ అంటే మనకి ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి వాళ్ళు. అది మనకి ఎవరు తీసుకున్నా కూడా, ఒక తుకారం తీసుకున్నా వీళ్ళందరినీ కూడా, ఒక హఫీజ్ అని తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ మాస్టర్ కావడానికన్నా ముందు వాళ్ళందరూ కూడా వెరీ ఫ్యూ సోల్ అయ్యి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ మాస్టర్స్ అయ్యారు. వాళ్ళొక కేటగిరీ. ఇకపోతే మహాపురుషులు సత్పురుషులు ఉన్నప్పుడు వాళ్ళకి అవుతాడు ఫ్యూ సోల్స్ అని పేరు పెట్టాడు. ఇకపోతే ఈ జర్నీలో సమ్ సోల్స్ ఎలా ఉంటుంది, ఒక చాంగ్దేవ్ మహారాజ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు అంటే సమ్ సోల్స్. ఎలా ఉంటుంది ఆ ప్రయాణం, ఎలా ఉంటుంది, అస్సలు పట్టించుకోకుండా ఆత్మకి సంబంధం లేకుండా అనాత్మ విషయాల గురించే నిరంతరము మునిగిపోయిన వాడు మోస్ట్ సోల్. మోస్ట్ సోల్ ఎవరు అంటే ఒక మాటలో మనకి అవుతాడు అర్థమయ్యేలా చెప్తున్నాడు. అనాత్మ విషయాల గురించి ఆలోచించేవాడు అంటే అది ఆలోచన కన్నప్పుడు ఊహించుకోవడమే. ఎందుకంటే ఆత్మకి సంబంధించినంత వరకు, ఎందుకంటే సరిగ్గా చూస్తే
ఎందుకంటే వ్యక్తిగతంగా, ఎందుకంటే నన్ను నేను ఒక విచారణ చేసుకుంటున్నప్పుడు సరిగ్గా చూస్తే అసలు ఆలోచన ఎక్కడ ఉంది అనేది నాకు అర్థమవుతుంది ఒక్కోసారి. నేను అసలు ఆలోచిస్తున్నాను పుట్టినప్పటి నుండి, ఈ బాడీతో అసోసియేట్ అయినప్పటి నుండి, ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆలోచించిన సందర్భాలు ఏంటి అన్నప్పుడు చాలా తక్కువ సందర్భాలు ఉంటుంది. చాలా తక్కువ సందర్భాలు. ఎక్కడో ఒక చోట అవతారుడు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని గుర్తించేలా చేసేది ఆలోచన. ఒక భగవంతుడు ఏదో ఒక సంఘటన నీ జీవితంలో జరిపించినప్పుడు ఇది ఏబీసీల వల్ల కాదు, ఏంబి వల్ల అనేటువంటిది గుర్తించగలగడం ఒక ఆలోచన. నీ జీవితంలో ఎంత చింతలు వచ్చినప్పటికీ కూడా, నీ జీవితంలో ఎటువంటి ప్రళయం వచ్చినా కూడా, అటువంటి ప్రళయంలో కూడా నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేయగలుగుతోంది అన్నప్పుడు అక్కడ నేను పలకరించేది ఆలోచన. కాబట్టి ప్రతి చోట ఎక్కడో ఒక చోట అంటే అంటే ప్రపంచంలో జరిగే వాటికి స్పందించకుండా ఒక ఏదో కారణం ఉంది అనే అవగాహనతో నువ్వు గనుక ఉండగలగడం అనేది ఒక ఆలోచన. ఈ విధమైన విషయాలకి ఆలోచనకి కనెక్ట్ అవుతుంది తప్ప మిగతావన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఊహే కదండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను విచారణ చేస్తున్నప్పుడు ఎక్కువ భాగం ఎందుకంటే ఈ శరీరాలకు సంబంధించినంత వరకు, ఆ ప్రపంచాలకి సంబంధించినంత వరకు ఆయన ఆలోచన అనే పదమే వాడలేదు. ఆలోచన అనే పదమే ఈ రెండిటికి ఉన్నటువంటి, అంటే శరీరాలకి కావచ్చు, ఆ ప్రపంచాలకి ఇచ్చినటువంటి 4 లక్షణాలు చెప్పాడు. ఏదైతే చెప్పాడో అందులో ఎక్కడ కూడా ఆలోచనకి సంబంధించిందే లేదండి. కాస్త అర్థం చేసుకుంటే గుర్తుంది కదండి మీకు, శరీరాలకు ఉండేటువంటి 4 లక్షణాలు, ప్రపంచాలకు ఉండే 4 లక్షణాలు. జై మెహబూబ్ సార్. జై మెహబూబ్ అంజబ్ గారు. ఎస్ సార్. శరీరాలకు ఉండే చెప్పండి అక్కమ్మ గారు చెప్పారట. జై మెహర్ బాబా, శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శరీరాలకి పరిమితమైనది ఒకటి, రెండోది వచ్చేసి రూపాలు కలిగినవి, మార్పుకు లోనయ్యేది మూడోది, నాలుగోది నాశనమయ్యేది శరీరాలకి. ఓకే. ప్రపంచాలకు వచ్చేసి అబద్ధమైన ప్రపంచములు, అసత్యమైనది అవి సున్నా, ఊహ ఉత్త కళలు. వట్టి కళలు అంటే శరీరాలకు సంబంధించినంత వరకు, శరీరాలు అంటే ఏంటి? స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు. ప్రపంచాల విషయం తీసుకుంటే స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు. అంటే శరీరాలకు సంబంధించినంత వరకు 4 లక్షణాలు ఏం చెప్పాడు అవుతాడు? రూపం కలిగినటువంటివి, సో పరిమితమైనటువంటిది, మార్పుకి లోబడేవి, నాశనం అయ్యేవి. అదేవిధంగా ప్రపంచాలు తీసుకుంటే అక్కడ కూడా 4. మొదటిది ఏంటి? అబద్ధమైనది, తర్వాత శూన్యమైనది, మూడోది ఊహాపూరితమైనది, నాలుగోది వట్టి కళలు, ఖాళీ కళలు. కరెక్ట్ గా చెప్పాలి అన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రపంచానికి అవతారుడు చెప్పినటువంటి ఆ యొక్క వాటి లక్షణాలు కావచ్చు, ఈ శరీరాలకు ఉండేటువంటి లక్షణాల్లో ఎంత వెతికినా ఆలోచన కనబడదు చూడండి. ఇది ఆలోచింపదగినది, శరీరాల్ని ఆలోచింపదగినది, ఇందులో ఆలోచన ఉంది, లేకపోతే ప్రపంచంలో ఆలోచన అనేది ఉంది అనేటువంటి మాట అవతాడు ఎక్కడ వాడలేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆలోచన అనేది నిజానికి సంబంధించింది. నువ్వు ఈ యొక్క స్థూల శరీరం యొక్క ఎరుకతో స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలుగుతున్నంత వరకు ఏం జరుగుతుంది? సాధారణంగా నేను బాగున్నాను, నేను బాగాలేను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, నాకు అయినటువంటి ఎలా ఉంటుంది క్లియర్ గా అంటే అవతాడు స్పష్టంగా చెప్పాడు. ఎంత కరెక్ట్ గా చెప్పాడు అన్నప్పుడు రైట్, సో క్లియర్ గా చెప్పాడు. కాబట్టి కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ ని మాత్రం కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఏం కనిపిస్తుంది అంటే మాత్రము నిజానికి అంతా ప్రతిదీ కూడా ఊహే, మొత్తం కూడా ఇమాజినేషనే కంప్లీట్ గా. ఎందుకంటే సరిగ్గా చూసుకుంటే మొత్తం, ఎందుకంటే
ఒక్కటి ఎంత కాలం అయితే అంటే ఈ ఊహ అనేది అలాగే ఉండిపోతుందా అన్నప్పుడు అది నీ మీద ఆధారపడి ఉంటుంది అంటాడు అవుతాడు. ఓకే, మనకు ఊహం తెలుస్తోంది, ఇప్పుడు ఎందుకు అలా ఊహం తెలుస్తోంది అన్నప్పుడు, ఎందుకంటే అవుతాడు ఒక మాట చెప్పాడు గతంలో మనకి, వై గాడ్ స్పీక్స్ టు, వై నాట్ గాడ్ స్పీక్స్ టు. ఏం చెప్పాడు అవుతాడు? సంస్కారాలు చేసేటువంటి 2 పనులు ఏంటి అని అన్నప్పుడు అవుతాడు 2 చెప్పాడు అండి. సంస్కారాలు చేసే 2 పనులు ఏంటండి? కష్టమైన సంస్కారాలు, దట్టమైన సంస్కారాలని. అది స్థూల సంస్కారాలకి ఇంకో పేరండి. స్థూల సంస్కారాలకి అవతాడు ఇచ్చినటువంటి ఇంకో పేరు కష్టమైన దట్టమైన సంస్కారాలు. ఆ సంస్కారాలు ఏం పని చేస్తుంది? ఆయన చేసే 2 పనులు ఉన్నాయి మన జీవితంలో చేసేటువంటి. జై భైరవ్. మీనాక్షి జీ మేడం. ఈ సంస్కారాలు అనేది ఏం చేస్తాయంటే ఈ ఒక డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ ని నిజమైనదిగా శాశ్వతమైనదిగా చూపిస్తూ, అంతేకాకుండా అనవసరమైన బాధలకి గురి చేస్తుంది, చింతకి గురి చేస్తుంది మనందరినీ కూడా. సో అంతే, అంతే. రెండే అంటే ఏం చేస్తుంది అది చేసే 2 పనులు ఏంటి అన్నప్పుడు, మొదటిగా ఈ యొక్క సృష్టి అనేటువంటి స్వప్నము, దాని డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటి అన్నప్పుడు, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి సృష్టి అనేది దేనికి సంబంధించింది? అది స్వప్నం, అది ఒక కళ అంతే. ఆ కళని నిజంగా నువ్వు నమ్మేలా నిన్ను మలుస్తుంది. ఆ లైన్ చూడండి, ఇట్ మేక్ యూ అని చెప్పాడు అవుతాడు. ఇట్ మేక్ యూ యాజ్ రియల్ అని చెప్పాడు. అది ఏం చేస్తుంది అన్నప్పుడు నీ కళ్ళ ముందు, అందుకే నువ్వు అంత ఎఫెక్ట్ అవుతావు. లైఫ్ లో ఈ శరీరాలకు సంబంధించినంత వరకు, ప్రపంచాలకు సంబంధించినంత వరకు నువ్వు ఎందుకు అంత ఎఫెక్ట్ గా ఉంటున్నావు, ఎందుకు అంత ప్రభావితం అవుతున్నావు అంటే, నువ్వు నమ్ముతున్నావు. ఇది నిజమే. ఈ పుట్టుక, చావులు, పుణ్యాలు, పాపాలు, సుఖ దుఃఖాలు అనేది ఇది నిజమే. ఇది నిజంగా నువ్వు ఎప్పుడు దాన్ని పూర్తిగా నమ్ముతున్నావు. ఇప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు మనకి, ఇంకా ముందు స్టార్టింగ్కి వెళ్తే, ఇల్యూషన్ కి నేను ఎందుకు డెడికేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు అవుతాడు? ఎందుకంటే నేను అవతరించింది ఈ యొక్క భ్రాంతిని నాశనం చేయడానికి కాదు. ఎందుకు నాశనం చేయడం లేదు ఆ మాట చెప్పాడండి అవుతాడు. ఏం చెప్పాడు మనకి? ఎందుకంటే నా అవతరణ ముఖ్య ఉద్దేశము భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు. ఎందుకంటే ఒక కారణం చెప్పాడండి, గుర్తుందండి మీకు? స్టార్టింగ్ లో ఆయన ఎందుకు డెడికేట్ చేశాడు అనే మాటకి ఒక దానిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అవుతాడు చెప్పిన మాట, సాధారణంగా ఒక అజ్ఞానం నాశనం చెయ్యి, మాయని నాశనం చెయ్యి అన్నప్పుడు, ఈ భ్రాంతి నాశనం చెయ్యి అన్నప్పుడు, ఎందుకంటే నేను అవతరించింది నీ భ్రాంతిని నాశనం చేయడానికి కాదు. I have come not to destroy illusion because అని చెప్పి ఒక ఆన్సర్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి. ఎవరికైనా గుర్తుందండి ఆ పాయింట్? అనే ట్రై చేస్తానన్నయ్య. ట్రై చేస్తున్నావా? అంటే ట్రై చేస్తాను. వాయిస్ ట్రై చేస్తారు. ఒకసారి రిపీట్ చేయండి అనే. ఓకే, రైట్. ఓకే, సో మనకి గాడ్ స్పీక్స్ ని అవతారుడు ఇల్యూషన్ కి డెడికేట్ చేశాడు, అంకితం ఇచ్చాడు భ్రాంతికి. సో భ్రాంతికి అంకితం ఇస్తున్నప్పుడు అక్కడ అంటే అవతాడు మరో చోట చెప్పిన మాట మనం కనెక్ట్ చేసుకున్నాం స్టార్టింగ్ లో ఈ మెహరోపాసనంలో. అంటే అక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అంటే, నేను అవతరించింది ఈ భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు. నేను వచ్చింది అంటే రావడం అంటే ఆయన అవతరించడం. నేను అవతరించింది భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు, ఎందుకంటే అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అవుతాడు. అంటే ఫస్ట్ అరుణ్ ఒక నిమిషం మీనాక్షి, అరుణ చెప్పు. అరుణ అంటే భ్రాంతి తన భగవంతుని కష్టాన్ని అర్థం చేసుకోండి కదా అన్నయ్య, తన శ్రమని. ఓకే, అది అర్థం చేసుకుందంటావు. ఓకే, అవునన్నయ్య. అంటే ఇప్పుడు భగవంతుడు అంటే సృష్టికర్త సృష్టిని సృష్టిస్తాడు. అంటే మాయ భ్రాంతిని సృష్టిస్తుంది కదా అన్నయ్య. ఓకే, అవునన్నయ్య, అది కొంచెం గుర్తొస్తాండి. అది గుర్తొస్తుందా? ఓకే, ఓకే. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా ఇంకొంచెం? జై మెహర్ బాబా అన్నయ్య.
మీనాక్షి. ఎలా అంటే భ్రాంతి గురించి బాబా షేర్ చేస్తూ ఫస్ట్ వన్ ఆయన శ్రమాన్ని గుర్తించింది కాబట్టి ఆయనకి ఆ భ్రాంతికి డెడికేషన్ చేశాడని బాబా చెప్పాడని మనకి. అదే Okay. కాకుండా నా అవతరణ దేనికి అంటే నిజానికి భ్రాంతిని నాశనం చేయడం నా పని కాదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదంటాడు అవతారుడు మనకి, అక్కడ ఏమీ లేదంటాడు. Okay. అంతేకాకుండా Yes. ఈ భ్రాంతి ఏదైతే నిన్ను ఒక అవగాహన ఇవ్వడానికి వచ్చానంటాడు. ఫస్ట్ భ్రాంతి పట్ల శూన్యత్వం పట్ల, భ్రాంతిలో శూన్యత్వం పట్ల అవగాహన ఇవ్వడానికి నేను వచ్చాను అంటాడు. కరెక్ట్. ఓకే. ఏమీ లేదు ఫస్ట్ చెప్తాడు, అదే చెప్తాడండి మనకి. ఆ అవగాహన ఇవ్వడానికి నేను వస్తాను, శూన్యత్వం పట్ల అవగాహన ఇవ్వడానికి వచ్చాను నేను. అంటే ఇప్పుడు భగవంతుడు 3 గుణాలతో అవతరిస్తాడు కదా, సృష్టి స్థితి లయకారకుడిగా భగవంతుడు 3 గుణాలతో అవతరిస్తాడు కదా అవతార పురుషుడు. అంటే సృష్టించడము లయం చేసడం కంటే పోషించడం అనేది చాలా కష్టతరమైనటువంటిది కదండి అవతారణకి. సో ఆ శ్రమని గుర్తించిండేదే ఇల్యూషన్ అన్నయ్య, ఒక భ్రాంతి. అవును, అందుకే బాబా డెడికేట్ చేశారు అన్నయ్య భ్రాంతికి చేశారు. గుడ్. ఓకే. అంటే ఇక్కడ మనకి అక్కడ అవతార్ చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాడు ఫస్ట్, ఎందుకంటే సాధారణంగా అడుగుతారు ఒక ప్రార్థన కానీ, ఎందుకంటే నేను అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఒక పూజ పునస్కారాల్లో భగవంతుని ప్రార్థించడంలో, భగవంతుని అడగడంలో కొంచెం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా వల్ల కావటం లేదు, ఈ అజ్ఞానాన్ని దీన్ని నువ్వు నశింప చెయ్యి. సాధారణంగా ఉంటుంది. మనం మామూలుగా ఏదైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఆ ప్రార్థించేవాడు ఏం కోరుకుంటాడంటే ఈ యొక్క అజ్ఞానాన్ని నా వల్ల కావటం లేదు, నువ్వు తొలగించు, లేకపోతే ఈ మాయా బంధనం నుండి నన్ను బయటికి పడేసేయి, లేకపోతే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని తొలగించు అని ఒక రకంగా చెప్పాలి అన్నప్పుడు, ఎందుకంటే సాధారణంగా ఇలా ప్రార్థించేవాడే పని పెడతాడు, వచ్చి ఈ పని చేసి పెట్టు అంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా భగవంతుని ఒక పని పెడతాడు, వచ్చి నువ్వు కాస్త ఈ మాయని దూరం చేయవయ్యా, లేకపోతే ఈ భ్రాంతిని దూరం చేయి, ఈ అజ్ఞానం దూరం చేయి అంటాడు. కానీ ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అంటే గొప్పగా ఒక మాట ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకంటే నేను అవతరించిన దానికోసం కాదు, ఇప్పుడు మీరు అడిగినా అడగకపోయినా గతంలో చాలా జరిగింది, అలా అడిగారు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ అవతారంలో ఇస్తున్నాను. సో కాబట్టి నా పని ఏంటి అన్నప్పుడు, నేను ఎందుకు అవతరించాను అన్నప్పుడు మాయని నాశనం చేయడానికి కాదు, ఎందుకంటే నాశనం చేయడానికి అక్కడ ఏమీ లేదంటున్నాడు. ఓకే ఆన్సర్ డైరెక్ట్. అక్కడ నువ్వు ఏదైతే అంటున్నావో బాబా ఇది ఉంది, ఈ ప్రపంచము ఈ శరీరాలు ఉంది బాబా, ఇది ఉంది, నా వల్ల కావటం లేదు, దీన్ని నశింప చెయ్యి అంటే, అరే నేను చెప్తున్నాను కదా, నాకెవరు కనిపించట్లేదు అంటున్నాడు అవుతాడు. అది ఏమి లేదు అక్కడ. దిస్ ఇస్ అ ప్రాబ్లం. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఏదైతే లేదో అది నువ్వు ఉన్నదిగా భావిస్తున్నావే, అక్కడ స్టార్ట్ అయింది నీ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే ఏంటి? భ్రాంతి అంటే లేనిది అని అర్థం. కరెక్ట్ గా ఇల్యూషన్ కి కరెక్ట్ పదం పెట్టుకుంటే మనం కనుక ఏదైతే సరిగ్గా భ్రాంతి కన్నా ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇల్యూషన్ అనే పదానికి, భ్రాంతి అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే లేనిది ఉన్నట్లుంది, మొత్తానికి లేనిది అని అర్థం. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, కానీ నీకు అన్ని ఉన్నాయనిపిస్తోంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇల్యూషన్. కాబట్టి నేనేం చేశాను ఇక్కడ, కాబట్టి నా వరకు నేను నాశనం చేయడానికంటూ అక్కడ ఏమీ లేదు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతాడు ఒక మాట చెప్పేశాడు. అబ్సల్యూట్లీ నథింగ్. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? పోనీ నువ్వు ఎందుకు వచ్చాడు అవుతాడు అది చెప్తున్నాడు. మామూలుగా నేను ఎందుకు వచ్చానో ముందుకు చెప్తారు ఎవరన్నా, కానీ అవుతాడు కాస్త మార్పుగా మాట్లాడుతూ ఏం చేశాడని ఆయన ఫస్ట్ ఏం చెప్పాడు, నేను ఎందుకోసం అయితే రాలేదు దాని గురించి ముందు చెప్పాడు. మామూలుగా నేను ఎందుకు వచ్చానో తెలుసా అండి అని ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అండి అంటాం తప్ప నేను ఇంతవరకు ఎందుకు రాలేదు తెలుసా అని అనమండి. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మనం చాలా కాలం నుంచి ఇంటికి పిలిచారనుకోండి, మీకు ఇంతకాలం ఎందుకు రాలేదు తెలుసా అని మనం చెప్పరమండి. నేను ఎందుకు వచ్చానో తెలుసా ముందు చెప్తాడు. చెప్పినప్పుడు ఇంట్లోకి వెళ్ళి కాస్త సర్దుబాటు అయిన తర్వాత అప్పుడు అడిగితే చెప్తాడు, నేను ఇంతకాలం ఎందుకు రాలేదు తెలుసా అంటాడు. అంటే ముఖ్యంగా ఇది జీవుడి లక్షణం, కానీ దేవుడి లక్షణం అలా కాదు.
దేవుడు దేనికోసమైతే నేను రావడం లేదు, నేను దేనికోసమైతే ఈ పని చేయడానికి రాలేదు, ఆ దాని గురించి చెప్పాడు. కాబట్టి నా అవతరణ ఆ భ్రాంతిని నాశనం చేయడానికి కాదు. ఎందుకంటే అక్కడ నాశనం చేయడానికి ఏమీ లేదు, అంటే శూన్యం తప్ప ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా, నేను ఎందుకు అవతరించానో తెలుసా, నువ్వు ఏదైతే ఉందనుకుంటున్నావే, ఏ భ్రాంతి అయితే ఉందనుకుంటున్నావే, ఆ భ్రాంతి యొక్క శూన్యత్వానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి నేను అవతరించాను. అక్కడ ఏమీ లేదు. నా వైపు రారా, ఇటు పక్క రా. ఇప్పుడు బిడ్డని ఏమంటున్నాడు, తండ్రి మాట వినని బిడ్డని ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే తన వైపు రమ్మంటున్నాడు. ఒక్కసారి నా వైపు రారా, ఒక్కసారి నా వైపు రా, నా ముందుకు రా. ఓకే, ఇప్పుడు తిరగరా. అప్పుడు ఆయన మన భుజం మీద చెయ్యి వేసి తిరిగి చూపిస్తాడు. ఇంతవరకు సర్వస్వం అనుకున్నటువంటిది, ఏదో ఏమేమో ఉన్నాయనుకున్న వాడిని ఈయన దగ్గరకు వచ్చేసరికి, ఈయన వైపు నుండి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏదైనా కంప్లైంట్ చేయడానికి, బాధపడడానికి, బాధపడడానికి ఏమైనా ఉందా, సంతోషపడడానికి ఏమైనా ఉందంటే అది కూడా లేదు. అందుకే ఈ విషయాన్ని గుర్తించిన సాధకుడు అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాడు. సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కృంగిపోకుండా సాధకుడు ఎలా ఉండగలుగుతున్నాడు ఆ స్థిత ప్రజ్ఞతో అంటే, అతడు భగవంతుడు ప్రాప్తింప చేసినటువంటి అవగాహన కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? లోకానికి చెందకుండా, లోకంలో ఉంటూ లోకానికి చెందకుండా ఉండగలిగాడు. కాబట్టి అతడికి ఏది జరిగినా ఏమీ జరగలేదండి అంటాడు తప్ప, దేనికి ఏదైనా జరిగితే కదా అండి స్పందించాలి. నాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఏమీ జరగలేదండి, ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా సంస్కారాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, మీకు జరిగిన దానికన్నా జరగని విషయాల మీద గుర్తు పెట్టుకుంటుందండి. బాగా అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అతడిని ఒక 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడితే, ఏమండి మీకు డిస్కంఫర్ట్, మీకు దుఃఖపడేటువంటి సందర్భాలు లేవు కదా మీ లైఫ్ లో, ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండే అవకాశం మీకు ఉంది. అలాగని మీరు ఇన్ని 40 ఏళ్ళు 50 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండిపోయారా అంటే, లేదండి అంటాడు అతను. లేదండి, నాకు కూడా సుఖాల కన్నా దుఃఖాలు ఎక్కువ ఉన్నాయని అంటాడు. అంటే ఏం జరుగుతోంది? నువ్వు ఎంత హ్యాపీగా ఉండే ప్రయత్నం చేసినా ఆ సంస్కారాలు ఎప్పుడు కూడా లేని దాని మీద ఫోకస్ చేస్తుంది తప్ప ఉన్న దాన్ని పట్టించుకోదు. బాగా అబ్జర్వ్ చేస్తే మనిషికి ఎందుకు సంతృప్తి రావటం లేదు అంటే, ఎందుకు సంతృప్తి పడటం లేదు, నాకు ఇంకా కావాలి అనే విధంగా లంపటాలు పెంచుకుంటుంది అంటే కారణం ఏంటంటే, ఆ స్థూల సంస్కారాల యొక్క స్వభావం ఏంటి? ఉన్న దాన్ని మర్చిపోయి లేని దానికోసం ప్రాకులాడుతూ ఉంటుంది. దీన్ని పట్టుకోమని చెప్పాడు అవుతాడు. ఈ లక్షణాన్ని పట్టుకోండి, ఈ జాదు నుండి బయటపడే ప్రయత్నం చేయండి. కాబట్టి అవుతాడు చెప్పిన మాట ఏంటన్నప్పుడు, ఎందుకు నేను అవతరించలేదు, నేను ఈ యొక్క భ్రాంతిని నాశనం చేయడానికి అవతరించలేదు, కానీ ఎందుకు అవతరించాను? ఈ భ్రాంతి యొక్క శూన్యత గురించినటువంటి అవగాహన మీకు కల్పించడానికే నేను అవతరించాను. ఒకే ఒక లైన్ అండి, ఒకే ఒక్క లైన్. ఎందుకంటే ప్రతిసారి అవతారుడు అవతరించినటువంటి క్షణాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఒక్క మాట, అవతారుడు చెప్పిన ఈ ఒక్క మాట, దట్ ఈస్ అ రియల్ సెలబ్రేషన్ అండి నాకు సంబంధించినంత వరకు. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అవతారుడు చెప్పిన ఎందుకోసం, నా కోసం అవతరించాడు ఆయన, నా కోసం. అంటే ఒక వ్యక్తిగతంగా తీసుకుంటే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఇది గ్రూప్ కాదు కదండి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాలి. వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నా కోసము నన్ను తనలా మలుచుకోవడానికి, నా కోసం ఈ అన్నభూమిక మీదకి అవతరించిన మెహర్ బాబా 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆ దేహంలో ఉంటూ నన్ను మార్చే ప్రయత్నం చేశాడు ఆయన. చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా? ఒక అవగాహనతో ఉండరా, నేను ఎందుకు వచ్చానో గుర్తించు. నువ్వు అది గుర్తించిన క్షణమే నాకు సెలబ్రేషన్. సెలబ్రేషన్ అంటే ఏంటి? బర్త్డే సెలబ్రేషన్ అంటే ఒక సంవత్సరంలో ఒక రోజు చేసేది కాదు. ప్రతి క్షణము, ప్రతి సెకండ్, ప్రతి ఒక్క మొమెంట్ కూడా అది సెలబ్రేట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే అవతరణ ఇచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు గుర్తిస్తున్నావు,
ఈ సంవత్సరం సెలబ్రేషన్ అయిపోయింది, మరొకసారి సెలబ్రేషన్ వచ్చే లోపల ఎలా ఉంటున్నావు? 26 ఫిబ్రవరి నుంచి మళ్ళీ 24 ఫిబ్రవరి వరకు ఎలా ఉంటున్నావు? ఆ అవగాహనతో జీవిస్తున్నావా లేదా? అందుకే గతంలో కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేయాలి అంటే అంత కరేజ్ మీకుందని అడిగాడు అవుతాడు, అంత ధైర్యం మీకుందా అన్నాడు. అదేంటి బాబా, నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి దానికి కరేజ్ ఏం పని, ఆ ధైర్యంతో ఏం పని అన్నప్పుడు అందరూ సెలబ్రేట్ చేయలేరు. నా బర్త్డే సెలబ్రేట్ చేయడము, నేను సంతోషపడేలా సెలబ్రేట్ చేసుకోవడం ఎవరు చేయలేరు. అది అవగాహనతో కూడినట్టు విషయం. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు సెలబ్రేట్ చేసిన తర్వాత కూడా నన్ను 26 సెలబ్రేషన్ అయిపోతుంది, 26 ఫిబ్రవరి నుంచి మీరు ఎలా ఉంటున్నారు అనేది నా ఫోకస్ మీ మీద ఉంటుంది. మీకు సంవత్సరానికి ఒక రోజే అది సెలబ్రేషన్ అయిపోతుంది, 26 కంతా మీరు బ్యాక్ టు ఇల్యూషన్, దాని వెనక్కి వెళ్ళిపోతారు. కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద. ఓహో, వీడు నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు కదా, ఓహో రేపటి నుంచి వీడు నన్ను సంతోష పెడతాడు అనే ఫోకస్ అంతా మీ మీద ఉంటుంది, నా ఫోకస్ అంతా కూడా. కాబట్టి ఇది ఈ లైన్ గుర్తు పెట్టుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అన్నప్పుడు, సో నా తండ్రి నా కోసం ఎందుకు అవతరించాడు అన్నప్పుడు ఈ భ్రాంతి యొక్క శూన్యత పట్ల ఉన్న అవగాహన కల్పించడానికి ఆయన నా కోసం అవతరించాడు. కాబట్టి నేను ఎలా చూడాలి ప్రపంచాన్ని? ఇది నిజము కాదు. ముఖ్యంగా ఎందుకంటే ప్రపంచం మన కళ్ళ ముందు కనిపిస్తున్నంత వరకు ఈ 4 లక్షణాలు అలా ఒకటి పడిపోవాలి. ఫాల్స్, ఇల్యూషన్, ఇమాజినేషన్, వేకెంట్ డ్రీమ్స్. అబద్ధమైనది, శూన్యమైనది, ఊహాపూరితమైనది, వట్టి కలలే. పోనీ ఆ కళ్ళ కన్నాను కదా, పోనీ ఆ కళలో కన్నా వెళ్ళి ఏదైనా ఉందా చూద్దాం అంటే వేకెంట్ అన్నాడు అవుతాడు. వేకెంట్ అంటే ఖాళీ, లోపల ఏమీ లేదు, అంత డొల్ల. ఏదనిపిస్తుంది నిద్రలో? నేను రాత్రి కలగంటున్నప్పుడు పెద్ద మహారాజుని వెళ్ళి బయటకు వచ్చేసరికి, ఆ నిద్ర నుండి బయటకు వచ్చేసరికి నేను మామూలు మనిషిలాగా ఉండిపోయాను. ఏమయ్యాడు రాజు? ఏమయ్యాడు? ఆ రాజ్యం ఏమైపోయింది? ఆ రాణులు ఏమయ్యారు? ఆ సంపద ఏమైపోయింది? పట్టి కలలే, అన్ని స్వప్నమే. ఇది చెప్తున్నాడు అవుతాడు. అందుకే మనకి అన్నమయ్య చెప్పిన మాట తీసుకున్నప్పుడు ఎవరు గనుడు అంటే మనకి ఏం చెప్పాడండి మీరు? మనకి అన్నమయ్య చెప్పినటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఫస్ట్ సంకేతంలో ఒక మాట అంటాడు. గనుడు ఎవరండి? కళ వంటిది బ్రతుకు గనునికి అని. ఇదంతా కూడా కళ అని భావించేవాడు జనక మహారాజు. అంటే తన బ్రతుకుని, తాను బ్రతికేటువంటి బ్రతుకుని ఒక కళలా భావించేవాడు. ఇది ఘనుడు. అన్ని కళే. అంటే ఎగ్జాంపుల్ తీసుకుని మనకు జనక మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఎవరి బ్రతుకైతే ఎవరు ఘనుడు? ఘనుడు అంటే ఎవరు అంటే ఈజ్ అ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎవరు బలంగా ఉంటాడు అంటే ఈ ఘనుడు అనే మాట అర్థం తీసుకున్నప్పుడు ఎవరి ఆలోచన బలంగా ఘనంగా ఉంటుంది అంటే ఎవరి బ్రతుకు, తన బ్రతికే బ్రతుకు, తనని తాను ఒక సంస్కారం లోబడినట్టు చూసుకుంటున్నంత వరకు ఇదంతా కూడా కలే. నాకు వచ్చేటువంటి పుట్టుక కళ, లేకపోతే రేపు వచ్చేటువంటి ఆ డిసోసియేషన్ అనేది కళ. కాబట్టి పుణ్యము, పాపము కళ, సుఖ దుఃఖాలు కళ, ప్రతిదీ కూడా ఇలా భావించేవాడికి ఏడుపు లేదు, తర్వాత నవ్వులు ఉండదు, ఆ స్థిత ప్రజ్ఞత స్థితిలో ఉండిపోతాడు. అందుకు మనకు అన్నమయ్య కూడా ఆ కళ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి సో అవతారుడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ ఆయన అవతారుడు ఎందుకు వచ్చాడు, అవతరించింది ఎందుకంటే మాత్రము నువ్వు ఏదైతే ఉంది అనుకుంటున్నావో, ఇది ఉండిపోతుంది అనుకుంటున్నావో, నిజానికి అది శూన్యమైనదే. భ్రాంతి అంటేనే లేనిది. ఇది లైన్ అర్థం చేసుకోవాలి. అంటే లేని దానికి అంటే ఉన్న దానిని, అంటే లేని దానిని ఉన్నదానిగా, ఉన్నదానిని లేని దానిగా మలిచి నా బిడ్డ నాకు దూరం చేసింది. అది చేసిన ఘనకార్యం. డెడికేట్ చేసింది, చెప్పినట్టు చేసింది. అది ఇప్పుడు ఇంతకుముందు అరుణ చెప్పినట్లుగా చెప్పిన విషయాన్ని చెప్పినట్లు అంత పూర్తి విధేయతగా పాటించింది ఎవరు అంటే ఇల్యూషన్, భ్రాంతి చేసింది. అందుకని మాయకి ఇవ్వలేదు, మాయ యొక్క బిడ్డ అయినటువంటి ఇల్యూషన్కి ఇచ్చాడు. ఇల్యూషన్కి ఇచ్చేసాడు. అది ఏం చేస్తోంది? నా తండ్రి మాట వినని బిడ్డని ఇంకా అసలు విననివ్వకుండా నిర్లక్ష్యపరిచేలా చేస్తుంది అది. కానీ ఇది చేసే పని మాత్రం కరెక్ట్ గా చేస్తోంది ఇల్యూషన్ మాత్రం. కానీ నువ్వు కరెక్ట్ గా చేయట్లేదు. ఎందుకంటే నిజానికి డెడికేషన్కి వచ్చేసరికి మాత్రము తండ్రి ఆస్తి ఎవరికి దక్కుతుందండి? సాధారణంగా
తండ్రి సంపాదించిన ఆస్తి, తండ్రికి ఉన్నటువంటి సంపద ఎవరిదండి? హక్కు ఎవరికి ఉంటుందండి సాధారణంగా? పిల్లలకి మనవాళ్ళకి మనోళ్ళ దాకా వదిలే అరుణ, బిడ్డలకి. తండ్రి మాట బిడ్డలు, తండ్రి బిడ్డ. సో బిడ్డ కాబట్టి బిడ్డకి, తండ్రికి సంబంధించినంత వరకు ఎవరికి హక్కుదారుడు అంటే బిడ్డే ముఖ్యంగా. సో తండ్రికి సంబంధించినంత వరకు బిడ్డే కాబట్టి నిజానికి ఆయన తండ్రి అయినప్పుడు, ఆయన సృష్టికర్త అయిన నా తండ్రి అయినప్పుడు, అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే నేనే కదా బిడ్డ, బిడ్డ నేనే కదా. బిడ్డ నేనైనప్పుడు నిజానికి అక్కడ ఎవరి పేరు ఉండాలి? నా పేరు ఉండాలి కదా. నా పేరు ఎందుకు లేదు అక్కడ? అసలు సంబంధం లేనటువంటి ఇల్యూషన్ ఇలా ఇలా ఊరికి అలా నథింగ్ నుంచి క్రియేట్ చేసినటువంటి అవతాడు అలా వచ్చింది అంతే. చిటికేస్తే వచ్చింది ఇల్యూషన్ అవతాడు చేతిలోకి వచ్చింది, అలా అలా సృష్టిలోకి పంపించాడు. అలా ఏమీ లేదు, ఏమీ లేని దానికి ఇచ్చాడు అవతాడు, ఏమీ లేని దానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అంటే అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటికీ నువ్వు నా మాట అర్థం చేసుకోకుండా, ఇప్పటికి నేను చెప్పినవి వినకుండా ఉన్నావంటే అది ఇప్పటికీ జయిస్తుందిరా. భ్రాంతే జయిస్తూ ఉంది, భ్రాంతే గెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఓడిపోతున్న ప్రతిసారి నీతో పాటు నేను కూడా ఓడిపోతున్నా, నీతో పాటు నేను కూడా ఓడిపోతున్నా. మన ఇద్దరం కలిసి ఓడిపోతున్నాం దాని చేతిలో. కానీ ఎందుకు అంటే ఎక్కడో ఒక చోట, అందుకే ట్రై టు ఒబే మీ అంటారు. అందరికి అర్థమయ్యే భాషల్లో నన్ను ప్రేమిస్తున్నావు, ఓకే బానే ఉంటుంది. తర్వాత అంతకన్నా గొప్పది విధేయత. కాబట్టి నేను నన్ను ప్రేమిస్తూ తర్వాత ఇంకో గొప్ప లక్షణం ఉందిరా. ఎందుకంటే నువ్వు నాకు దగ్గర అవ్వాలన్నా, నేను చెప్పే మాటలు నీకు జీర్ణం అవ్వాలన్నా, ఆ మాటల్ని ఒక ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణాత్మకంగా నువ్వు అమలు చేయాలి అన్నప్పుడు నువ్వు నాకు విధేయత చూపించే ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు, నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను మెహర్ బాబా ప్రేమికుణ్ణి అని చెప్పుకున్నంత తేలిక అండి. నేను రేపు ఎవరన్నా కనిపిస్తే నేను ఎవరినండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, నేను మెహర్ బాబా ప్రేమికుణ్ణి అని చెప్పుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే విధంగా అంత తేలిగ్గా నేను రేపు ఎవరైనా కనిపిస్తే కూడా, ఎవరిని అడిగితే ఎవరండి మీరంటే నేను మెహర్ బాబా విధేయుణ్ణండి అని చెప్పగలుగుతాను. అంత ధైర్యం నాకుందా? పోనీ లోకంలో అలాంటి పేర్లు పెట్టుకున్న టైటిల్స్ మనకు కనిపిస్తుందా ఎవరైనా? బాబా లవర్ అన్నంత తేలిగ్గా ఓ బాబా ఒబీడియంట్, ఇది ఎవరో కాదండి, బాబా లవర్ అండి. అంత తేలిగ్గా ఎవరైనా బాబా ఒబీడియంట్ అని మాట్లాడగలరా? ఎవరైనా బాబా సరెండర్ అయిన వాడండి నేను ఎవరైనా అడగలుగుతారా? లేరు. అంత ధైర్యం చేయట్లేదు. ప్రేమని వాడినంత తేలిగ్గా విధేయతని, శరణాగతిని వాడలేకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నావు. నేను ఒక మాట చెప్పినప్పుడు అది నువ్వు పాటించకపోయేసరికి ఏమవుతుంది అంటే నువ్వు బాధపడుతున్న ఓడిపోతే నీతో పాటు నేను కూడా ఓడిపోతున్నా. గుర్తుపెట్టుకో, నేను కూడా నీకు, ఎందుకంటే నేను కాన్స్టెంట్ కంపానియన్ని. నీకు అన్నిట్లో తోడుగా ఉన్నది నేను మాత్రమే ఉన్నా, ఎవ్వరు లేరు ఇక్కడ. నీకు ఉన్నట్లు అనిపిస్తోంది నీకు, కానీ వాళ్ళ ద్వారా కూడా నేనే ఉంటున్నా. వాళ్ళ ద్వారా కూడా నీకు ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య బిడ్డలు నీకు తోడున్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా నేనే ఉంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి నన్ను నమ్మకపోతే ఒక్కొక్కసారి ఆయా రూపాల్లో రావాల్సి వస్తుంది. ఒకసారి నీ తల్లి రూపంలో వస్తాను, నీ తండ్రి రూపంలో వస్తాను, నీ భార్య భర్త నీ బిడ్డల రూపంలో వచ్చి నీతో తోడుగా ఉంటున్నాను. రేపు అంటున్నావి నా తల్లిదండ్రులు లేకుండా ఉండలేను, నా భార్య బిడ్డలు లేకుండా ఉండలేను అంటున్నావి, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ రూపంలో కాస్త కూస్తూ నన్ను స్మరించుకుంటున్నావు. అది కాస్త కూస్తో, అది పూర్తి కాదు. కాబట్టి ఇల్యూషన్ ఎందుకు ఇచ్చాడు అంటే ఇంపార్టెంట్ అంటే లేనిది, అంటే సర్వస్వమైనటువంటి అవతారుడు శూన్యానికి ఇచ్చాడు అంకితం ఈ గాడ్ స్పీక్స్ ని. ఎందుకు అంటే ఒక చిన్న ప్రాక్టికల్ అండి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ గుర్తుందో లేదో, జస్ట్ ఒక గుర్తుంచుకునే కాస్త రిపీట్ చేస్తారు, కొంచెం స్మరించుకుంటూ మన ఎగ్జాంపుల్ చెప్పాడు అవుతాడు. ఆ ఇల్యూషన్ పేజ్ లో మనకు అవుతాడు చెప్పిన దాన్ని మన డైలీ యాక్టివిటీస్ ఉంటుందండి, మనం రోజు చేసే పని. అలా చేయగలిగినా చాలు ఇల్యూషన్ ని కూడా. మీకు గుర్తుందండి ఆ ఎగ్జాంపుల్? ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాడు మనకు అవుతాడు. అన్నయ్య డెలివరీ ఆ వస్తువు రియాలిటీకి పోలించి బాబా డెలివరీ బాయ్ ని మాయకు పోలించి డెలివరీ ఇచ్చే ఆ వస్తువుని భ్రాంతికి పోలించాడు నాన్న. ఒక్కసారి చదువుతా మీనాక్షి, అది డెడికేషన్ పేజ్ లో బాబా చెప్పిన వర్డ్స్ కొంచెం చదువుతావు అంటే అది ఒక్క నిమిషం అండి. ఎవరైనా పర్లేదు, ఎవరు చూసి చెప్పండి ఎవరైనా. డెలివరీ సార్ డెడికేషన్ పేజ్ అండి.
Sir, the illusion that sustains reality, sir. ద ఇల్యూషన్ దట్ సస్టైన్ రియాలిటీ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే నిజాన్ని అంటే అది పోషిస్తున్నటువంటి అంటే పోషిస్తోంది అంటే ఒక నిజాన్ని పోషిస్తున్నటువంటి అంటే స్థిరపరుస్తున్నటువంటి అబద్ధమైనటువంటి భ్రాంతికి నేను అంకితం ఇస్తున్నానని చెప్పాడు అవుతాడు. సో దీని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీనాక్షి చెప్పినట్లు డెలివరీ బాయ్ మామూలుగా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒకటి చేసుకున్నాం. ఇంకా తేలికైన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక చిన్నది మన డైలీ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. ఒక బిస్కెట్ ప్యాకెట్ అంటే ఇప్పుడు ఇల్యూషన్ ఎలా చూడాలి? ఇప్పుడు ఇల్యూషన్ చూసి రేపు అంటే ఆయన తన గాడ్ స్పీక్స్ ని తన బిడ్డకి డెడికేట్ చేసేలాగా బిడ్డ ఎలా ఎప్పుడు తయారు కాగలుగుతాడు అంటే ఇల్యూషన్ విషయంలో ఇలా ఉండగలగాలి. అది నిత్య జీవితంలో జరుగుతుందండి. నిత్య జీవితంలో ఒక పని చేసుకుంటూ వెళ్తున్నాం మనం, ప్రతి క్షణం చేస్తున్నాం. ప్రతి నిత్య జీవితంలో ఏంటది? ఒక చిన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటామండి. సో బిస్కెట్ ప్యాకెట్ కొంటాం, కొనిన తర్వాత అది వెంటనే తినం కదండి. ఫస్ట్ డేట్ చూస్తాం, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఒక 6 months 8 months ఉంటుంది కాబట్టి ఆ డేట్ చూసుకొని ఓకే మనకు ఒక 6 months ఉంది కాబట్టి ఆ లోపల తినొచ్చు అనేసి మనం పక్కన పెట్టేసుకుంటాం, ఒక చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. సో కాబట్టి ఎప్పుడు తినాలనిపించినప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్స్ ని ఒక డబ్బాలో వేసుకొని లేకపోతే ఆ బిస్కెట్ అంతా తినేసి ఆ కవర్ ని మాత్రము ఇనపెట్లు దాచిపెట్టుకుంటాం. అంతే కదండి మామూలుగా? పడేస్తామన్నయ్య. కవర్ ఎందుకు పడేస్తున్నాం? ఎందుకు పడేస్తున్నాము? వేస్ట్ కాబట్టి. ఉండే బిస్కెట్ మనం అందుకున్నాం కదన్నయ్య, ఆ వస్తువు మనం అందుకున్నాం కాబట్టి దాంతో అవసరం లేదు కాబట్టి ఇంకా మనకి రియాలిటీని అందుకున్నాం. సో రియాలిటీ అందుకున్నాం కాబట్టి ఇంకా ఇల్యూషన్ తో పని లేదు, అంతే కదా? పక్కన పడేస్తున్నాం. అంటే ఈ చాలా రకాలుగా అన్ని రకాలుగా తీసుకున్నప్పటికీ కూడా అంటే ఇక్కడ చిన్న మాట చూద్దాం. కొద్దిగా శ్రద్ధతో ఆలకిస్తే ఒక గొప్ప మాట చెప్పాడు అవుతాడు. అంటే కొద్దిగా అర్థం చేసుకుంటే కొంచెం సహకరించిన సంస్కారాలని కూడా సహకరింప చేసుకుంటే ఏం చెప్తున్నాడు మొత్తానికి అంటే నీకు ప్రయోజనం కలిగించే వాటిని సంరక్షించేటువంటి ప్రతిదీ అప్రయోజనమే. మరొకసారి చూద్దాం, మరొకసారి రిపీట్ చేసుకున్నాము. నీకు ప్రయోజనం కలిగించే దానిని సంరక్షించేటువంటిది ఏదైనప్పటికీ అది చివరికి అప్రయోజనమే. నీకు ప్రయోజనం కలిగించేది ఏంటి? బిస్కెట్ ప్యాకెట్ లో నీకు ప్రయోజనం కలిగించేది ఏంటి? అందులో ఉన్న బిస్కెట్. కానీ ఆ బిస్కెట్ చెడిపోకుండా ఆ బిస్కెట్ కూడా అంటే ఒక 6 నెలల పాటు 3 నెలల పాటు సంరక్షించేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఆ కవర్ తీసుకుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీకు ప్రయోజనం కలిగించే దాన్ని సంరక్షించేటువంటిది అందులో ఉన్నటువంటి ఆ సద్వస్తువుని ఎప్పుడైతే వినియోగించుకున్న తర్వాత అంటే నీకు ప్రయోజనం కలిగించే దానిని సంరక్షించినది చివరికి ఏమైపోయింది? అది అప్రయోజనమే. ఇలా చూడమంటున్నాడు ఇల్యూషన్ అవుతాడు, భ్రాంతిని. ఎలా చూడాలి? నువ్వు ఎలాగైతే ఒక 10 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్ని చక్కగా వినియోగించుకున్న తర్వాత ఆ కవర్ ఏదైతే ఉందో తీసుకొని డస్ట్బిన్ లో ఎలాగైతే వేసేస్తావో ఆ విధంగా గనుక ఈ యొక్క ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న రియాలిటీని ఒకటి సస్టైన్ చేస్తూ ఉంది ఇల్యూషన్. ఇప్పుడు చెప్పిన అవుతాడు. దానిని ఏం చెయ్యాలి అంటే నువ్వు ఎలా చూడగలగాలి అంటే నా కళ్ళ ముందు కనిపించే ఇల్యూషన్ ఏం చేసింది? రియాలిటీని అదేం చేస్తుంది? సంరక్షిస్తోంది. కాబట్టి నాకు సంరక్షించేది నాకు అవసరం లేదు. అది దేన్నైతే సంరక్షిస్తోంది అది కావాలి. నాకు ఆ రియాలిటీ కావాలి. ఆ రియాలిటీ అనేటువంటి పరమాత్ముని గనుక నువ్వు ఆ రియాలిటీని పట్టుకొని గుర్తించగలిగితే, ఆ యొక్క సద్వస్తుని గుర్తించగలిగితే అప్పుడు మాత్రము ఎప్పుడు ఏం చెయ్యాలి? ఏ క్షణమైతే భ్రాంతి అనేటువంటి బిస్కెట్ కవర్ ని డస్ట్బిన్ లో వేసేస్తావో అప్పుడు నీకు ఆ రియాలిటీ యొక్క సాక్షాత్కారం అనేది ప్రాప్తిస్తుంది. ఈ విధంగా తీసుకోగలిగితే సస్టైన్, ఇది ఇంపార్టెంట్, సంరక్షిస్తోంది అది. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు అవుతాడు. ఒక నిజాన్ని అబద్ధం సంరక్షిస్తోందంట, అది సస్టైన్ చేస్తోందంట. అంటే అబద్ధం అంటే ఎంత గొప్ప అబద్ధం ఏముంటుందండి అది?
ఒక మనిషిని జన్మ జన్మల వరకు ఈ పునర్జన్మలో పడేసి మళ్ళీ రప్పించుకుంటుందంటే అది ఎంత బలంగా ఉంటుంది. అజ్ఞానం అనేది అంత తేలిక కాదని అవుతాడు. అంత తేలిక కాదు. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. చాలా పెద్ద టాస్క్ అది. అజ్ఞానం అనేది నేను మాట్లాడినంత తేలిక కాదు, నువ్వు విన్నంత తేలిక కాదు. అది చాలా గొప్పది. అది ఒక అబద్ధ భాషలో మాట్లాడాలి అన్నప్పుడు అంటే నిన్ను మళ్ళీ మళ్ళీ పుట్టేలా ఈ కళ్ళ ముందు కనిపించేటువంటి లేని దానిని ఉన్నట్లుగా భావించి నేను అలా మలుస్తే ఉంది. అలా మలిచి ఇదే నిజము కాబట్టి నువ్వు అనుకోనిది జరిగింది అంటే ఏడువు, నువ్వు అనుకుంది జరిగింది అంటే నవ్వు అనే విధంగా నేను మలిచిందే. దట్ ఈస్ ద జాదు. అందుకే దాన్ని అవుతాడేమన్నాడు, జాదు సంస్కారాస్. కాబట్టి ఇల్యూషన్ ఎప్పుడు కూడా సంస్కారాల ద్వారానే పనిచేస్తుంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకుంటే, బాగా అర్థం చేసుకుంటే అందుకు ఈ యొక్క సంస్కారాస్కి మనకి అవుతాడు. గతంలో మనకు అర్థం కావడానికి ఏం చెప్పాడు అవుతాడు, సంస్కారాస్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సంస్కారాలు ఏం చెప్పాడు మనకి, ఈ షిప్ ఏదైతే బబుల్ ఏదైతే ఉందో ఈ బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కి క్యాప్టెన్ లాగా ఉంది ఏ సంస్కారాసు. ఆ సంస్కారాస్ ని కూడా ఆ ప్రభావం దేని మీద ఉంటుంది, ఇల్యూషన్ మీద ఉంటుంది. కాబట్టి ఇది చెప్పాడు అవుతాడు. కాబట్టి నీ లైఫ్ లో ఎలా ఉండాలి అన్నప్పుడు ఎంత తేలిగ్గా నువ్వేం బాధపడుతున్నావా, బాబా ఒకటే అడుగుతున్నాడు. అది ఒక 2 నెలలు ఏంటుంది, బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి 10 రూపాయలు పెట్టి కొన్నావు 2 నెలలు. ఇప్పుడు నువ్వు ఆ బిస్కెట్లు తీసుకొని వాడేసిన తర్వాత ఆ కవర్ ని డస్ట్బిన్ లో వేసేటప్పుడు నువ్వేం బాధపడుతున్నావా, అయ్యో నాకు ఎంతో ఇష్టమైనటువంటి బిస్కెట్ ప్యాకెట్ ని చెడిపోకుండా కాపాడిందే ఈ కవరు, ఓ కవరా ఇక్కడే నాతోనే ఉండు, నా జోబులోనే ఉండు అని ఎవరు జోబులో పెట్టుకోవటం లేదు. ఎంత డిటాచ్డ్ గా, ఎంత నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు, డస్ట్బిన్ లో వేసేస్తున్నారు. దట్ ఈస్ ద అవేర్నెస్ అండి. ఇక్కడ అవతాడు కోరుకున్న అవగాహన అదే. అటువంటి అవగాహనతో గనుక ఈ యొక్క ఇల్యూషన్ కూడా నువ్వు అలా డస్ట్బిన్ లో వేయగలిగితే ఎస్ నువ్వు ఆటలో గెలిచినట్లే. నువ్వు గెలవడం కాదురా, నువ్వు నన్ను కూడా గెలిపిస్తున్నావు అన్నాడు అవుతాడు. నువ్వు మాత్రమే కాదు, నువ్వు సంతోషంగా ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటాను, నువ్వు బాధపడడం వల్ల నేను బాధపడతాను. కాబట్టి నువ్వు ఆటలో గెలవడం వల్ల నేను కూడా గెలిచినట్లే. నేను పొంగిపోతాను రా నిన్ను చూసి. జన్మ కారకుడు అంటున్నాడండి, దేహ కారకులు కాదు, జన్మ కారకుడు. మిగతా వాళ్ళంతా దేహ కారకులే, అందుకే కారకులు అంటున్నాడు, కారకుడు కాదు. తల్లిదండ్రులు అనేక జన్మలో వస్తూనే ఉంటారండి దేహ కారకులు, కానీ అవతారుడు జన్మ కారకుడు, వన్ అండ్ ఓన్లీ జన్మ కారకుడు. కేవలం ఒక్కడే ఉంటాడు, ఏకైక జన్మ కారకుడు. ఆయన సంబరి పడిపోతా, నేను ఆనంద పడిపోతాను అంటున్నాడు. కాబట్టి ఇల్యూషన్ కి సంబంధించినంత వరకు అవగాహనతో ఉండగలిగితే, ఎందుకంటే అంత గొప్పగా పనిచేస్తోంది కాబట్టి ఇల్యూషన్ ఇచ్చాను, అంతకన్నా గొప్పగా నువ్వు పని చేయగలిగితే నీకు ఇస్తాను డెడికేషన్. సరిగ్గా అర్థం చేసుకుంటే అమ్మా ఎందుకు డెడికేట్ చేశాడు, ఎందుకు అంతలా సంతోష పెట్టింది ఆ భ్రాంతి అనేది అర్థం చేసుకుంటే, నువ్వు భ్రాంతికి మించి నువ్వు గనుక అవతాన్ని సంతోష పెట్టగలిగితే ఎస్ నీకు డెడికేట్ చేయడానికి ఆయన ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, అందుకు ఇచ్చాను అనేది మనకి అవగాహన గురించి చెప్తున్నాడు. సో ఈ విధంగా మనకి కంటిన్యూ చేస్తూ అవుతాడు. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కూడా నెంబర్ 1 by 1 అలా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ లాస్ట్ కి ఏం చెప్పాడు మనకి, ఫస్ట్ పార్ట్ లో లాస్ట్ లో ఎప్పుడైతే నువ్వు పరమాత్మలో ఉన్నప్పటికీ నువ్వు పరమాత్మగా నువ్వు జీవించడం లేదు కాబట్టి, అంటే నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ పరమాత్మగా జీవించకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఈ అజ్ఞానపు బుడగ. కాబట్టి నేను పరమాత్మగా జీవించాలి అన్నప్పుడు ఏం జరగాలి అంటే ఈ యొక్క బుడగ అనేది పగిలిపోవాలి. కాబట్టి నేను వచ్చిన పని ఏంటి, నేను ఆత్మగా పరమాత్మలోనే ఉన్నప్పటికీ కూడా నేను పరమాత్మగా జీవించడం లేదు. పరమాత్మగా ఎలా జీవించాలి, ఏదో విధంగా ఈ వచ్చిన పని పూర్తవ్వాలి అంటే నేను అనుభవపూర్వకంగా నేను భగవంతుడు అనేటువంటి అనుభవాన్ని ప్రాప్తింప చేసుకుంటే తప్ప నేను వచ్చిన పని పూర్తి అవ్వదు అనేది మనకి ఆ మాటతో మనకి ఫస్ట్ పార్ట్ కంక్లూడ్ చేస్తాడు అవుతాడు. కాబట్టి నెక్స్ట్ మనం చూసేసరికి ఇదంతా కూడా జరిగిపోయిన నిన్నటి నా కథ. కాబట్టి జరిగిపోయిన నిన్నటి నా కథ మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎలా స్టార్ట్ అయింది, ఈ కథ ఎలా మొదలయ్యింది, ఏ మూలము ఆధారం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకి సెకండ్ పార్ట్ లో మనకి మెన్షన్ చేస్తూ అవుతాడు. ఒక్కొక్క కింగ్డమ్ గురించి చెప్తూ వచ్చాడు. కాబట్టి స్టోన్, మెటల్, వెజిటేబుల్, వాము, రెప్టైల్స్ అనేది కూడా 1 by 1 అనేది మనకి అవుతాడు అందిస్తూ వచ్చాడు.
ఎందుకంటే స్టోన్ కి మెటల్ కి సంబంధించినంత వరకు ఎంత కాన్షియస్ అనేది ఎవాల్వ్ అయిందండి? సో స్టోన్ కి మెటల్ కి సంబంధించినంత వరకు ఆ రెండింటి కలిపి కాన్షియస్నెస్ ఎంతవరకు ఎవాల్వ్ అయిందండి? Slightest. స్లైటెస్ట్. Slightest అత్యంత consciousness. స్వల్పం. స్లైటెస్ట్. గుడ్ స్లైటెస్ట్. ఓకే. తర్వాత స్టోన్ మెటల్ తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? వెజిటేబుల్ Slight, sir. వెజిటేబుల్. స్లైట్ వెజిటేబుల్ కి ఎంత ఉంది కాన్షియస్నెస్? స్లైట్ కాన్షియస్నెస్. విఎస్. ఓకే. వెజిటేబుల్ తర్వాత Sir, more, sir. Worms and reptiles అని. వెజిటేబుల్ ఏ కింగ్డమ్? ఏ రాజ్యము? ఏ జాతి? క్రిమి కీటకాలు రా. వామ్స్ రెప్టైల్స్. WRM. వామ్స్ రెప్టైల్స్ కి ఎంత కాన్షియస్నెస్ ఉంది వాళ్ళకి? మోర్ కాన్షియస్. WRM. ఎస్ అంతే. సో మనకి ఇది ఇంతవరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి సో గతంలో ఎక్కడి దాకా తీసుకొచ్చాడు అవుతాడు అన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ WRM లోనే ఉన్నాం. సో వస్తున్నప్పుడు సో ఎలా ఉంది, సో దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకి కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి వామ్స్ రెప్టైల్స్ గురించి అవుతాడు చెప్పేటువంటి మాటల్ని నెక్స్ట్ కొనసాగిస్తున్నప్పుడు అవుతాడు చెప్పిన మాటల్ని మనము ఆంజనేయులు అండ్ రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. For our own convenience in understanding the evidence of business more clearly, we include in the worm form the varied species of worms, varied species of insects, varied species of reptiles, and varied species of amphibia. In short, we include in the worm form all species that tend to crawl or the crawl in spite of having limbs, legs, and wings, or that are otherwise distinct from birds and quadrupeds. అవతార్ మెహర్ బాబా కీ జై. చైతన్య వికాసాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో మనకు సౌలభ్యంగా ఉండేందుకు విభిన్న జాతులకు చెందిన క్రిములను, విభిన్న జాతులకు చెందిన కీటకాలను, విభిన్న జాతులకు చెందిన సరీసృపాలను, పొట్టతో ప్రాకే వాటిని, విభిన్న జాతులకు చెందిన ఉభయచరాలను క్రిమి రూపంలో చేర్చుదాం. క్లుప్తంగా ప్రాకడానికి మొగ్గు చూపే జాతులన్నిటినీ లేక అంగాలు, కాళ్ళు, రెక్కలు ఉన్నప్పటికీ ప్రాకే జాతులన్నిటినీ లేక పక్షులు మరియు 4 కాళ్లతో నడిచే జీవులు మినహా మిగిలిన జాతులన్నిటినీ క్రిమి రూపంలో చేర్చుదాం. The stone and metal forms had no upright or erect stand. They were recumbent forms. Their posture was flat and horizontal. The vegetable form had an upright, erect stand. Now the worm form is again of the recumbent type of form, which has no upright or erect stand, but is
prone to have a prostrate రాతి రూపాలు మరియు లోహ రూపాలు తలపైకెత్తి నిటారుగా నిలబడలేవు. అవి పరుండి ఉండే రూపాలు. వీటి భంగిమ బల్లపరపుగా మరియు భూమికి సమాంతరంగా ఉండేది. వృక్షరూపం ఉంటుంది. వృక్షరూపం తలపైకెత్తి నిటారుగా నిలబడుతుంది. క్రిమి రూపం వచ్చేసరికి మళ్ళీ పరుండి ఉంటూ తలపైకెత్తి నిటూరుగా నిలబడలేదు, కానీ సాష్టాంగపడి ఉండే భంగిమ కలిగి ఉండటానికి మొగ్గు చూపుతుంది. సో మనకి అవుతాడు ఈ వామ్స్ రెప్టైల్స్ గురించి మనకి ఇంకా కొనసాగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ అవుతాడు అంటే, సో మనకి కన్వీనియంట్ ఉండడానికి, అంటే మనకి సౌలభ్యంగా ఉంచడానికి ఏం చేస్తున్నాడంటే కొన్ని జాతుల్ని ఈ యొక్క క్రిమికి రూపంలో చేర్చుదాం. ఎందుకంటే ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి లక్షణాలని అవతాడు మనకి అందిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్లుప్తంగా ప్రాకడానికి మొగ్గు చూపే జాతులన్నిటినీ లేక అంగాలు, కాలు, రెక్కలు ఉన్నప్పటికీ ప్రాకే జంతువులన్నిటినీ లేక పక్షులు మరియు 4 కాళ్ళతో నడిచే జీవులు మినహా మిగిలిన జాతులన్నిటినీ క్రిమి రూపంలో చేర్చుదాం. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ కొన్నిటిని ఎగ్జంప్షన్ ఇస్తున్నాడు అవుతాడు. వాటిని కాకుండా పక్షులు కావచ్చు, లేకపోతే 4 కాళ్ళతో నడిచేటువంటి జీవులు కాకుండా, సో ఇక్కడ ప్రాకేటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది తలెత్తి పైకి చూడలేటువంటి బల్లులు కావచ్చు, పాములు కావచ్చు, పురుగులు, పుట్ర ఇవి ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నిటిని కూడా సో మనకి మీ అందరికి అర్థం కావడం కోసము, మీ అందరికి కన్వీనియంట్ ఉండడానికి కోసం వీటన్నిటిని కూడా ఈ జాతిలో చేర్చుదాము. ఎందుకంటే ఒక రాతిని కానీ తర్వాత లోహాలు తీసుకుంటున్నప్పుడు అది ఎటువంటిది, ఒక సాలిడ్ గా ఒక చోటే ఉండిపోతాయి. అవి స్వతంత్రంగా కదలలేనటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఏది ఒక రాతి కావచ్చు, లోహ కావచ్చు. అది తల ఎత్తి పైకెత్తి నిటారుగా నిలబడడం అనేది సాధారణంగా జరగదు. ఎప్పుడు కూడా అవి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది క్రింద. అందుకే సో అక్కడ అది కింద పరుండేటువంటి రూపాలు అంటే ఈ యొక్క నేలకి ఒక సమాంతరంగా ఉంటాయి తప్ప అవి ఒక నిటారుగా ఉండే అవకాశం అనేది ఆ రెండు యొక్క రాజ్యంలో, కింగ్డమ్ లో ఉండదు. సో కాబట్టి వీటికి సమాంతరంగా ఉంటుంది భూమికి. కానీ ఎప్పుడైతే వెజిటబుల్ కి వచ్చేసరికి మాత్రము తల పైకెత్తి నిటారుగా నిలబడుతుంది. అంటే ఏమవుతోంది అంటే ఈ యొక్క రాతిలో లేనటువంటి, లోహంలో లేనటువంటిది ఇక్కడ వృక్షాలకు వచ్చేసరికి ఒక పాక్షికమైన కదలిక ఏర్పడింది. అందుకే మనకి కింద ఉన్నటువంటి మూలాలు కదలకపోయినప్పటికీ పైన ఉన్నటువంటి కొమ్మలు కానీ ఆకులు కానీ కదులుతూ ఉంటుంది. అంటే మొత్తానికి ఒక పార్షియల్ మూమెంట్ అనేది వెజిటేబుల్ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము, ఎక్కడ వామ్స్ రెప్టైల్కి వచ్చేసరికి మాత్రము అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, నువ్వు పూర్తిగా కదలడానికి అంటే ఒక వామ్స్ రెప్టైల్ అనే ఫామ్ తో నువ్వు అసోసియేట్ అయితే తప్ప నీలో ఒక పూర్తి కదలిక రాలేదు. ఎప్పుడొచ్చింది నీకు పూర్తి కదలిక? ఎప్పుడైతే నీ కాన్షియస్నెస్ అనేది మోర్ గా ఎవాల్వ్ అయ్యిందో, ఎక్కువగా అంటే ఆ చైతన్యం అనేది వికసించినప్పుడు మాత్రమే పూర్తిగా కదలిక కలిగినటువంటి ఆ రాజ్యంలోకి నువ్వు అసోసియేట్ అయ్యావు. వాటితో అసోసియేట్ అయ్యావు, వాటితో ఐడెంటిఫై అయ్యావు, వాటి నుండి డిసోసియేట్ అవుతున్నావు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ పూర్తిగా అలా ఎప్పుడైతే జరగలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఏ విధంగా మొగ్గు చూపిస్తోంది అన్నప్పుడు సాష్టాంగ పడి ఉండే భంగిమ కలిగి ఉండడానికి మొగ్గు చూపుతోంది. అంటే దీన్ని ప్రోస్ట్రేట్ పోస్చర్ అంటాడు అవుతాడు. అంటే ఏంటి అంటే సాష్టాంగ అంటే ఇప్పుడు ఏంటి, ఒక బల్లి కావచ్చు, ఒక పురుగు చూడండి, అది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఒక మనిషి సాష్టాంగ నమస్కారం పెడితే ఎలా ఉంటుందో అలా వెళ్తుంది. అది మీరు మామూలుగా ఒక పాము చూడండి, పడుకొని వెళ్తుంది, అది ప్రాకుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇలాంటి ఒక లక్షణాలు కలిగింది ఆ వామ్స్ రెప్టైల్స్ అని మనకి అవుతాడు చెప్తున్నాడు. సో అదే విధంగా అవుతాడు ఇంకా కంటిన్యూ చేస్తూ అవుతాడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అనేది మనకి అరుణ ద్వారా ఆలకిద్దామండి.
అరుణ? ఓకే, సో మీనాక్షి జై టూ మెహర్ పారాస్ బాబా. నువ్వే చదువు. సరే అన్నయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. When the consciousness of the soul associates itself with the most last species of warm form after experiencing all the impressions of the varied species of warm form, and when the consciousness soul eventually drops or sheds this most last species of warm form after ages and cycle of multiple diverse experiences in the grass world, in conscious soul again finds itself without any association or identification with forms, but the consciousness of the soul is now centered in the impressions of the most last species of warm form just shed. These impressions must necessarily be exhausted through experience, and to get experience a suitable medium is necessary. ఆత్మ యొక్క చైతన్యం చిట్ట చివరి క్రిమి రూప జాతితో సహచర్యం చేసి క్రిమి రూపంలోని విభిన్న జాతులకు చెందిన సంస్కారాలన్నిటినీ అనుభవించిన తర్వాత అనేక యుగాలు కాలచక్రాల పాటు స్థూల ప్రపంచంలో బహు విధములైన విభిన్నమైన అనుభవాలను పొంది ఎరుకగల ఆత్మ ఈ చిట్ట చివరి క్రిమి రూప జాతిని సైతం విడిచిపెడుతుంది లేక వదిలివేస్తుంది. మరొకసారి ఎరుకగల ఆత్మ రూపాలతో సహచర్యం చేయకుండా లేక తాదాత్మ్యం చెందకుండా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క చైతన్యం అప్పుడే వదిలివేయబడిన చిట్ట చివరి క్రిమి రూప జాతికి చెందిన సంస్కారాలలో ఇప్పుడు కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సంస్కారాలు అనుభవం ద్వారా తప్పనిసరిగా ఖాళీ చేయబడాలి. అలా అనుభవించడానికి తగిన మాధ్యం అవసరమవుతుంది. Therefore, the consciousness of the soul, being centered in the impressions of the most last species of warm form, associates with the appropriate medium and tends the soul to identify itself with the most first species of fish form in order to experience and exhaust the impressions of the most last species of warm form. These most first species of fish form is nothing other than the consolidated mold of the impressions of the most last species of warm form. అందువలన ఆత్మ యొక్క చైతన్యం చిట్ట చివరి క్రిమి రూప జాతి యొక్క సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటూ చిట్ట చివరి క్రిమి రూప జాతి యొక్క సంస్కారాలను అనుభవించి ఖాళీ చేయడానికి తగిన మాధ్యమంతో సహచర్యం చేస్తుంది. మరియు ఆత్మను మొట్టమొదటి చేప రూప జాతితో తాదాత్మ్యం చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. ఈ మొట్టమొదటి చేప రూప జాతి చిట్ట చివరి క్రిమి రూప జాతి సంస్కారాల ఘనీభవించిన మూసయే కాని వేరొక్కటి కాదు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో మనకి మళ్ళీ అవుతాడు సేమ్ అదే చెప్తున్నాడు చూడండి, ఇంకొకసారి ఇంక రిపీట్ చేస్తున్నాడు. అంటే ప్రతి కింగ్డమ్, ప్రతి రాజ్యం నుండి మరొక రాజ్యానికి, అంటే రాతి నుండి లోహానికి, లోహం నుండి వృక్షము, వృక్షం నుండి క్రిమి కీటకాల నుండి తర్వాత రాబోయేటువంటి చేపలు, ఆ మత్స్యాలు అనేటువంటి తీసుకున్నప్పుడు ప్రతి కింగ్డమ్ మారుతున్నప్పుడు ప్రతిసారి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అవుతాడు. అంటే ఏం జరుగుతుంది, ఒక్కసారి అసోసియేట్ అయిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత డిసోసియేట్ అయిన తర్వాత అక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే ఎటువంటి రూపం లేకుండా కొంత సమయం అనేది ఉన్న తర్వాత అది అసోసియేట్ అయ్యేటువంటి మరో రూపం దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నప్పుడు గతంలో దేన్నైతే అసోసియేట్ అయ్యి ఐడెంటిఫై అయినటువంటి ఆ రూపానికి సంబంధించినటువంటి సంస్కారాలను అనుభవించడానికి దానికి అనుగుణంగా మరో రూపంతో అసోసియేట్ అవుతుంది. కాబట్టి అసోసియేట్ అనేది అందుకే మనకి మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్, మోస్ట్ లాస్ట్ అనే 3 పదాలు చెప్పాడు అవుతాడు. ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్పాడు అవుతాడు. వాటిని సరిగ్గా కరెక్ట్ గా మనం అర్థం చేసుకోగలిగితే అవుతాడు చెప్పే మాట స్పష్టంగా అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి,
ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి క్రిమి రూప జాతితో సహచర్యం చేసి క్రిమి రూపంలోని విభిన్న జాతులకు చెందిన సంస్కారాలన్నిటిని అనుభవించిన తర్వాత అనేక యుగాలు కాలచక్రాలతో పాటు స్థూల ప్రపంచంలో బహువిధాలైన విభిన్నమైన అనుభవాలను పొంది ఎట్టకేలకు ఎరుకగల ఆత్మ ఈ చిట్ట చివరి క్రిమి రూప జాతిని సైతం విడిచిపెడుతుంది. అంటే మోస్ట్ లాస్ట్ అంటే అయిపోయింది అనమాట. ఇంక చివరిగా ఆ కింగ్డమ్ తో గుడ్ బై చెప్పేస్తూ ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత చిట్ట చివరి మోస్ట్ లాస్ట్ అన్నమాట. ఇంకా విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతోంది? మరొకసారి ఎరుకగల ఆత్మ రూపాలతో సహచర్యం చేయకుండా, అంటే ఇంకా అసోసియేట్ అవడానికి అక్కడ ఫామ్ లేదు ప్రస్తుతానికి, చేయకుండా లేక తనను తాను పోల్చుకోకుండా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విడిచిపెట్టబడినటువంటి చిట్ట చివరి క్రిమి రూప జాతికి చెందిన సంస్కారాలలో ఇప్పుడు కేంద్రీకృతం అయి ఉంటుంది. అది మనకు అవుతాడు, మనకు రిపీట్ చేస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతుంది? అది ఏ జాతి అయినా, అది మనిషి అయినప్పటికీ కూడా అంటే ఏం జరుగుతోంది? అంటే ఈ యొక్క క్రిమి కీటకాలు కావచ్చు, రాతి లోహాలు ఎక్కడ తీసుకున్నా కూడా అది విడిచిపెట్టి అంటే డిసోసియేట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఇంతవరకు గతంలో ఆ అసోసియేట్ అయి ఐడెంటిఫై అయినప్పుడు అక్కడ ఎటువంటి సంస్కారాలు ఏదైతే ప్రోగు చేసుకుందో ఆ సంస్కారాలతో రూపం లేకుండానే అది ఆ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు అవతాడు చెప్పిన విధంగా మానుష జన్మలో ఏం జరుగుతుంది అన్నప్పుడు, నువ్వు చివరిగా స్మరిస్తున్నప్పుడు, శరీరం విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఏ విధమైన స్మరణలో ఉంటావో దానికి సంబంధించినటువంటి సంస్కారాలు నీ మీద కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు నీకు దేహం ఉండకపోవచ్చు, కానీ ఆ సంస్కారాలు మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. అది స్థూల సంస్కారాల, సూక్ష్మ సంస్కారాల, మానసిక సంస్కారాలు అనేటువంటిది నువ్వు చేసే ప్రయాణం బట్టి ఉంటుంది, నీ ఎరుక బట్టి ఉంటుంది. ఆ సమయంలో ఎంతవరకు భగవంతుని ఎరుకలో పెట్టుకునే అంత అవకాశము నీకుందా లేదా అనేది నువ్వు చేసే ప్రయాణం బట్టి, నువ్వు సీరియస్నెస్ బట్టి ఉంటుంది తప్ప, మొత్తానికి ఆ టైంలో శరీరం విడిచిపెట్టిన వెంటనే, డిసోసియేట్ అయిన వెంటనే ఆ సంస్కారాలు అంటే జాతికి చెందిన సంస్కారాలు అంటే, ఇప్పుడు మనం ఇప్పటి నా కథతో కనెక్ట్ చేసుకుంటే, నేను ఈ జన్మలో శరీరం విడిచిపెట్టే లోపల, విడిచిపెట్టడానికన్నా ముందు ఆ తర్వాత కావచ్చు, ముఖ్యంగా నా చివరి క్షణాల్లో నా యొక్క ఎరుక దేని మీద ఉంది అనే దాన్ని బట్టి, అంటే 3 రకాలుగా సంస్కారాలు, స్థూల సంస్కారాల ఏబిసిల గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ శరీరం విడిచిపెడుతున్నానా, లేక ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగాలి, ఇంకా తపన పెంచుకోవాలి, చేయాల్సిన పని ఉంది అనే ఎరుకతో విడిచిపెడుతున్నానా, లేక మానసిక సంస్కారాలు ఇదంతా కళ అనే విధంగా ఒక అవగాహనతో విడిచిపెడుతున్నానా, దాన్ని బట్టి నీ సంస్కారాలు కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కేంద్రీకృతమైనటువంటి సంస్కారాలను బట్టే నీకు జన్మ ఇవ్వాలా లేకపోతే జన్మ రాహిత్యం చేయాలనేది కర్త నిర్ణయిస్తాడు. కాబట్టి ఇది అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. సేమ్ కథ ఇక్కడ రూపం మారచ్చేమో, రాజ్యాలు మారచ్చేమో, కానీ ఇక్కడ ప్రాసెస్ మాత్రం ఒక్కటే. బాగా అబ్జర్వ్ చేస్తే, కాస్త జాగ్రత్తగా మనం గనుక శ్రద్ధతో ఆలకిస్తే ప్రాసెస్ అంతా ఒకటేనండి. నేను పురుగు పుట్రగా ఉన్నప్పుడు అవతాడు నన్ను ఎలా నడిపించాడో ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తున్నాడు. మానవ జన్మలో కూడా అలాగే నడిపిస్తున్నాడు. అటు రూపాలు మారుచుండొచ్చేమో, సంస్కారాల యొక్క మారుండొచ్చేమో, కానీ యొక్క చైతన్యం అనేది వికసించేటువంటి స్థాయిలో డిఫరెన్స్ ఉందేమో, కానీ ఈ ప్రాసెస్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రాసెస్ అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ అవుతాడు? ఈ సంస్కారములు అనుభవం ద్వారా తప్పనిసరిగా ఖాళీ చేయబడాలి అంటే ఖచ్చితంగా వానికి సంబంధించినటువంటి ఒక రూపంతో అసోసియేట్ అవ్వాలి. అది అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే. అది నిన్నటి నా కథలో కావచ్చు, ఇప్పటి నా కథలో కావచ్చు. కాబట్టి ఆ సంస్కారాలు, అందుకే అవుతాడు ఏం చెప్తున్నాడు? నువ్వు శరీరం విడిచిపెట్టి మళ్ళీ సంస్కారాలు కేంద్రీకృతమయ్యి మళ్ళీ అటువంటి సంస్కారాలకి అనుగుణంగా జన్మ తీసుకోవడం కన్నా, నువ్వు బ్రతికున్నప్పుడే జన్మ రాహిత్యం నువ్వు చేసుకోగలిగితే, ఆ సంస్కార రహితంగా నువ్వు తయారు కాగలిగితే ఇంత ప్రాసెస్ నీకు పని లేదు. అప్పుడు నువ్వు బతుకుండగానే నువ్వు ముక్తిని సాధించవచ్చు అని మనకి అవతాడు మానవ జన్మని అందుకోసం ఇచ్చాడు. నువ్వు బ్రతికున్నప్పుడే పొందగలగాలి. నువ్వు బ్రతికున్నప్పుడే అన్నిటి నుండి నువ్వు స్వేచ్ఛని పొందగలగాలి. నువ్వు బ్రతికున్నప్పుడే అన్నిటి నుండి విముక్తి కలగాలి. అప్పుడే నీకు నిస్సంగత్వంగా నువ్వు జీవించగలుగుతావు, స్వేచ్ఛగా ఉండగలుగుతావు. కాబట్టి ఇది ఆ అనుభవం ద్వారా తప్పనిసరిగా ఖాళీ చేయబడాలి అంటే మళ్ళీ మరొక దేహంతో అసోసియేట్ అవ్వాలి.
కాబట్టి అలా అనుభవించడానికి తగిన మాధ్యమం అనేది అక్కడ మాధ్యమం అవసరం అవుతుంది చెబుతూ అవుతాడు మరొకసారి ఇంకో కింగ్డమ్ లో పంపుతున్నాడు మనల్ని. మరో కింగ్డమ్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే ఫిష్ కి వస్తున్నాడు అవుతాడు. కాబట్టి అందువలన ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి మోస్ట్ లాస్ట్ యొక్క సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటూ చిట్ట చివరి క్రిమి రూప జాతి యొక్క సంస్కారాలని అనుభవించి ఖాళీ చేయడానికి తగిన మాధ్యమంతో సహచారం చేస్తుంది. అంటే సహచారం అంటే ఏమైపోయింది? అసోసియేషన్ అయిపోయింది, ఐడెంటిఫికేషన్ అయిపోయింది, డిసోసియేషన్ కూడా ఇంకా అయిపోతుంది. కాబట్టి మరియు ఆత్మను మొట్టమొదటి చేప రూప జాతితో తాదాత్మ్యత అంటే తనను తను పోల్చుకునేటువంటి చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. ఈ మొట్టమొదటి చేప రూప జాతి చిట్ట చివరి క్రిమి రూప జాతి సంస్కారాల ఘనీభవించిన మోసే తప్ప వేరొకటి కాదు. మళ్ళీ మనకు అదే రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. అక్కడి నుంచి రాతి నుండి కాబట్టి రాతి నుండి నువ్వు లోహానికి వచ్చావంటే లోహానికి ఫస్ట్ టైం నువ్వు అసోసియేట్ అవుతున్నావంటే అది దేనికి సంబంధించిన సంస్కారాలు? నువ్వు గత జన్మ ఆ జాతికి సంబంధించినటువంటి ఆ సంస్కారాల ఘనీభవించిన మోసయ్యే లోహ రూపము. ఇంకపోతే లోహంలో లాస్ట్కి వచ్చేసరికి నువ్వు వృక్షాన్ని తీసుకునే సమయానికి వృక్షం ఎలా వస్తుంది? వృక్షంతో నువ్వు ఎలా అసోసియేట్ అవుతున్నావు అంటే అంటే లోహానికి సంబంధించిన ఆ జాతి సంస్కారాల ఘనీభవించిన మూసయ తప్ప వేరొకటి కాదు. అది వృక్ష సంపద, వృక్ష జాతి. అక్కడి నుండి యొక్క క్రిమి కీటకాలు అండ్ చివరిగా ఇప్పుడు ఏ అసోసియేట్ అవుతున్నావో ఏ యొక్క చేప రూపంతో నువ్వు ఒక కలయిక ఏర్పడుతోందో దానికి కారణం ఏంటి? నువ్వు క్రిమి కీటకాలుగా ఉన్నప్పుడు అక్కడ ఆ జాతికి సంబంధించినటువంటి సంస్కారముల ఘనీభవించిన మూసయే ఈ చేప యొక్క అసోసియేషను. కాబట్టి సేమ్ ప్రాసెస్ అంతదే మనకి అవుతాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్కటిగా మనకి నిన్నటి నా కథ జరిగిపోయిన నిన్నటి నా కథను మళ్ళీ ఇప్పటి నా కథతో ఒక్కొక్క విషయాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక స్పష్టత రావడానికి జరుగుతున్నటువంటి నా కథలో స్పష్టత వచ్చి జరగవలసినటువంటి రేపటి నా కథకి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఎందుకంటే ఈ 3 కథలు ఇప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు? జరిగిపోయిన నిన్నటి నా కథ గురించి చెబుతూ అప్పుడప్పుడు ఇప్పటి నా కథతో కనెక్ట్ చేస్తున్నాడు. అదే విధంగా ఇప్పటి నా కథతో సరిగ్గా కనెక్ట్ చేసుకుంటే అది రేపటి నా కథ అంటే అంతర్ముఖ ప్రయాణము లేక సాక్షాత్కార ప్రక్రియకు కూడా కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే ఇవంతా అక్కడ సంస్కారాలు పెరగడం కావచ్చు నిన్నటి నా కథలో, ఇప్పటి నా కథలో సంస్కారాలు అనేది ఖర్చు పెట్టుకోవడం కావచ్చు, సంస్కారం ప్రోగు చేసుకోవడం కావచ్చు. వీటి రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈరోజు చెప్తున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? మొత్తానికి ఆ సంస్కారాలని తగ్గించుకోవాలి. అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే నువ్వు పరిణామ ప్రక్రియలో సంస్కారాలు పెంచుకున్నా పునర్జన్మ ప్రక్రియలో కూడా ప్రోగు చేసుకొని లేక కొత్త వాటిని ప్రోగు చేసుకున్న సంస్కారాన్ని ఖర్చు పెట్టినా కొత్త వాటిని ప్రోగు చేసుకున్నా కూడా వాటి యొక్క ఏకైక ప్రయోజనం అది ఏ వైపు దారి తీయగలగాలి అంటే నీ సంస్కారాలు తగ్గేలా ఉండాలి. సంస్కారం తగ్గుదల అనేది అది పరిణామ ప్రక్రియలో జరగదు, పునర్జన్మ ప్రక్రియలో జరగదు. అది ఎక్కడ జరుగుతుంది? సాక్షాత్కార ప్రక్రియలో, రియలైజేషన్ ప్రాసెస్ లోనే తగ్గుతుంది. అన్వైండింగ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది సంస్కారాలు తగ్గుదల. కాబట్టి నిన్నటి నా కథలో సంస్కారాలు ఎలా పెరుగుతోంది, ఇప్పుడు పోగు చేసుకున్న సంస్కారాలని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, అదే విధంగా కొత్త సంస్కారాలని ఏ విధంగా పోగు చేసుకోకుండా ఉండగలిగే విధంగా సురక్షితంగా ఉండగలిగితే రేపు నా మార్గం అనేది ప్రారంభించి రేపటి నా కథ స్టార్ట్ చేసి అక్కడ సంస్కారాలను తగ్గించుకుంటూ నెమ్మదిగా వచ్చిన పని పూర్తి చేసుకుంటూ నన్ను నేను తెలుసుకొని నన్ను నేను సాక్షాత్కరింప చేసుకోవచ్చు అని మనకి అవతాడు అందిస్తున్నాడు ఇప్పటి వరకు. కాబట్టి అవతాడు చెప్పేటువంటి మిగతా విషయాల్ని మనం తర్వాత మెహరోపాసనంలో మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఎవరన్నా ఏదన్నా క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారో అడిగి ఏదైనా చెప్పి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారా? బాబా చెప్పారు కదా, బాబా అవతరణ గురించి ఏం చెప్పారు అంటే మాయా ఇల్యూషన్ ఏం లేదు అని చెప్పారు. అది కొంచెం క్లారిటీ. సో అవతారుడు ఎందుకు
అవతరించలేదు, ఎందుకు అవతరించాడు అనేది 2 పాయింట్స్ చెప్పాడు. నేను అవతరించింది, నువ్వేమనుకుంటున్నావు, ఇల్యూషన్ అనేది నీకు అడ్డంగా ఉంది, మాయ అనేది అడ్డంగా ఉంది, కాబట్టి ఇది ఎవరైనా తొలగిస్తే బాగుని అనేటువంటి ఒక ఊహలో ఉన్నావు. ఇప్పుడు జీవుడు ఎలాంటి వాడు అంటే తన వరకు ప్రయత్నిస్తాడు, పూర్తిగా ప్రయత్నించాడు. ఆ పూర్తిగా ప్రయత్నించే లోపల ఏం చేస్తాడు అంటే వెంటనే భగవంతుడి మీద ఆధారపడతాడు. భగవంతుడి మీద నువ్వు వచ్చి ఈ పని చేస్తే నా వల్ల కావటం లేదు, ఈ నా అజ్ఞానాన్ని తొలగించు, ఈ మాయని తొలగించు అనే విధంగా సాధారణంగా ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అంటే నిజానికి ఏదైనా ఏదైనా ఆయన ప్రశ్నించడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. అజ్ఞానం అనేది ఆ ప్రశ్నించడము భగవంతుడికే పని పెడతాడు. సాధారణంగా నువ్వే వచ్చేసి ఈ యొక్క భ్రాంతిని నాశనం చెయ్యి, మాయని నాశనం చెయ్యి, అజ్ఞానాన్ని దూరం చెయ్యి అని సాధారణంగా అంటున్నప్పుడు అంటే ఒక రకంగా పని పెడుతున్నాడు జీవుడు దేవుడికి, పని పెడుతున్నాడు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ వీడు ఏదైతే అడుగుతున్నాడో నేను దానికోసం రాలేదురా అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకోసం అయితే నువ్వు నన్ను అడుగుతున్నావు, వచ్చి ఒక భ్రాంతి నాశనం చెయ్యి, మాయ నాశనం చెయ్యి, అజ్ఞానం నాశనం చెయ్యి అంటున్నావే, ఈ సంస్కారాలు తీసి అవతల పారే అంటున్నావే, ఇదంతా కూడా అంటే ఒక రకంగా జీవుడు దేవుడికి పని పెడుతున్నాడు. కానీ అందుకే అవతాడు ముందుగా చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను చెప్పలేదు ఆయన, నేను వచ్చింది దీనికోసం కాదంటున్నాడు. నువ్వు ఏదైతే నాశనం చేయమంటున్నావో, ఏ భ్రాంతిని అయితే నాశనం చేయమంటున్నావో నేను దానికోసం అవతరించలేదురా. మొట్టమొదటిగా అది ఫస్ట్ అర్థం చేసుకో. ఇది ఎప్పుడు అర్థం చేసుకోవాలి, నా అవతారాన్ని ఎప్పుడైతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావో ప్రతి రోజు ప్రతి సంవత్సరము అది గుర్తించే ప్రయత్నం చేయి. ప్రతి సంవత్సరం 25 ఫిబ్రవరి అనేది నా అవతార దినోత్సవం మీరు జరుపుకుంటున్నారు కాబట్టి ఆ రోజు సంవత్సరానికి ఒక్క రోజైనా ఆ రోజు గుర్తించే ప్రయత్నం చేస్తే అసలైన జీవితం నీకు 26 ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. అసలైన జీవితం గుర్తుంచుకోగలిగితే అసలు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్తున్నాడు సెకండ్ పాయింట్. ఎందుకంటే నేను అవతరించింది ఎందుకు అంటే ఆ భ్రాంతి యొక్క శూన్యం పట్ల నీకు అవగాహన కల్పించడానికే. అంటే భ్రాంతి అంటే ఏంటి, లేనిది. శూన్యం అంటే లేనిదే కదా, అక్కడేం లేదండి అంటారు. ఇప్పుడు అక్కడేం లేదండి అన్నప్పుడు అక్కడంటే ఏం లేదంటే ఇక్కడ ఏం లేనట్టు, అక్కడ ఏదో ఉందని అనుకోవడం వేరు. నువ్వు చూడనంత వరకు, నీకు అనుభవంలో రానంత వరకు ఎవరు ఏమి చెప్పినా అందులో ఏమి లేదంటే అది అనుభవిస్తే తెలుస్తుంది వాళ్ళకి, ఏం లేదన్న విషయం తర్వాత తెలుస్తుంది. కాబట్టి నేను ఎందుకు అవతరించాను, ఆ భ్రాంతి యొక్క శూన్యానికి సంబంధించిన అవగాహనను నీకు కల్పించి మలచడానికి వచ్చాను. మలిచినప్పుడు ఏం చేస్తావు, అప్పుడు నేను చెప్పినట్లుగా ఓహో నాకు నా తండ్రి చెబుతున్నాడు ఇదంతా ఈ లేనిది, నేను ఉన్నది అనుకుంటున్నా. నేను నా జన్మ పరంపర, నా పునర్జన్మల్లో ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణము, మళ్ళీ లోకానికి రావడానికి కారణము, మళ్ళీ వస్తూ ఒక తల్లికి పని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నది అంటున్నాను, నమ్మాను. అలా నమ్మించాలి చేసిన సంస్కారాలు. ఉన్నది, లోకం ఉన్నది, దేహాలు ఉన్నది. అంటే నమ్మించి చేసిన సంస్కారాలు కాదు, సంస్కారాలు చేసే పని అది. అదే అంటే ఉన్నది అంటున్నావు, కానీ అవతాడు ఏమంటున్నాడు, అక్కడ లేనిది అంటే ఏమి లేదు అంటాడు, నువ్వు ఉంది అంటున్నావు, ఆయన లేదు అంటున్నాడు. కాబట్టి లేదు అనే అవగాహనను నీకు కల్పించడానికే నేను అవతరించాను. కాబట్టి ఇది లేదు అనేది చెప్పడానికి బాబా ఇచ్చాడు, అవతరించాడు, అవగాహన కల్పించడానికి అవతరించాడు. ఇది అవతాడు చెప్పినటువంటి అవతారతత్వం. ఓకేనండి. సో నెక్స్ట్ అండి ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారా? సో ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే మన నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతామండి. సో మీకు షెడ్యూల్ తెలుసు కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. जय मेहर बाबा ने అన్నయ్య ఆంజనేయులు ఆంజనేయులు జై బాబా. సాంగ్ అన్నయ్య, సాంగ్ ప్రెజెంట్ చేయండి. సాంగ్ ఓకే. బాబా సంగీతం
గుణమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గుణమా హృదయాంజలి నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతము గమన నిమ్మ దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి నిధులకు నిధియౌ పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే నిధులకు నిధియౌ పెన్నిది నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగ నిమ్మ దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి నీ కృపలేనిది నిన్ను గనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని నీ కృపలేనిది నిన్ను గనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా సతతము నీకై విలపింతుమురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాఘన గొనుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా రామావతారుడవు బాబా మెహరు మెహరు బాబా రామావతారుడవు బాబా మెహరు మెహరు బాబా బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా కృష్ణావతారుడవు బాబా మెహరు మెహరు బాబా కృష్ణావతారుడవు బాబా మెహరు మెహరు బాబా బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా బాబా ఓ మెహరు బాబా మెహరు మెహరు బాబా బుద్ధావతారుడవు బాబా మెహరు మెహరు బాబా బుద్ధావతారుడవు బాబా మెహరు
मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा ये सावतारुडवु बाबा मेहेरु बाबा ये सावतारुडवु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा मोहम्मद अवतारुडवु बाबा मेहेरु बाबा मोहम्मद अवतारुडवु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा मेहरावतारुडवु बाबा मेहेरु बाबा मेहरावतारुडवु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा 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 वो मेहेरु बाबा मेहेरु बाबा बाबा वो मेहेरु बाबा मेहेरु बाबा शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ प्रेम दीपमय लिय जलाओ निबिड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्ही चढ़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा करो लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत कालय हो गेरा खुले नयन और दिक सवेरा तुम मुझ में जचाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామంటే శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై।
శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. ఇదండి ఇప్పటి నేరోపాసనము. సో అవతార్ చెప్పేటువంటి అమూల్యమైనటువంటి మాటల్ని, సో ఆ ప్రయాణం అనేది కొంచెం కాన్షియస్ తో కాన్స్టాంట్ గా కంటిన్యూస్ గా కొనసాగించే ప్రయత్నం చేద్దాము. కాబట్టి అవతార్ చెప్పేటువంటి మాటల్ని మరింత శ్రద్ధగాను సహకరించిన సంస్కారాలను కూడా సహకరింప చేసుకుంటూ ఈ మేరోపాసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మరో మేరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై.